హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ జే సర్వెన్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న వ్యక్తి గురించి చెప్పే ముందు నా గురించి కొంచెం చెప్పాలి. ఏంటంటే 2002లో నేను హైదరాబాద్ వచ్చాను. అంటే భూమి పుట్టిన తర్వాత కొన్ని రోజులకు అనమాట. వచ్చిన తర్వాత నాకున్న కోరికల్లో ఏంటంటే ఒక డబ్బింగ్ చెప్పాలి, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అని. నాకేమీ తెలియదు, ఎవ్వరూ తెలియదు. ఎక్కడ డబ్బింగ్ చెప్తారు, ఎవరిని కలవాలి, దాంట్లో ఉన్న మెలకువలు, నథింగ్. సో నేను కృష్ణానగర్లో ఇలా డబ్బింగ్ ఎలా చెప్తారండి, ఎక్కడ చెప్తారు మీకు తెలుసా అని కనపడ్డ వాళ్ళందరినీ అడిగే ప్రాసెస్ నుంచి స్టార్ట్ చేసి 1-2 ప్రయత్నాలు చేసిన తర్వాత నాకు ఈరోజు అంటే న్యూస్ రీడింగ్లో నేను చేసిన, ఒక ప్రోగ్రామ్ యాంకరింగ్ చేసిన, ఒక వాయిస్ ఓవర్ చెప్పిన, ఒక డబ్బింగ్ చెప్పిన, తర్వాత దూరదర్శన్లో నేను పనిచేస్తున్నానన్న, ఇవన్నిటికీ నాకు మొట్టమొదటి అడుగు. నాకు ఒక అన్నయ్యలాగా నన్ను ప్రతి చోట మా కజిన్ అని పరిచయం చేసి, అంటే నేను ఎక్కడి వాడినో ఎక్కడో తెలియకుండా ఎంతో ఆత్మీయంగా నన్ను పరిచయం చేసి నన్ను ఆదరించి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకటిలాగా నన్ను అభిమానించి ఆదరించిన ఆ యొక్క ఫలితమే ఈరోజు ఈ మాత్రంగా నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్లో మెంబర్గా ఉన్నాను. చిన్న డబ్బింగ్స్ చెప్తూ ఉన్నాను. ఒక న్యూస్ రీడర్గా చేశాను. వాట్ ఇట్ మే బీ. అంటే ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం చాలా ఎక్కువగా అంటే ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, ఆయన చూపిన దారి. ఆయన ఒక డబ్బింగ్ ఆర్టిస్టు, ఒక యాక్టర్, ఒక న్యూస్ రీడర్, ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ఒక యాంకర్. సో చాలా ఛానల్స్ ఆయన ఇంటర్వ్యూని అడిగినా కూడా ఇవ్వకుండా నా మీద ఉన్న అభిమానంతో ఈరోజు మన ఛానల్ ద్వారా కెమెరా ముందు రావడానికి ఒప్పుకున్నారు. ఆయన మీరు దూరదర్శన్లో చూస్తుంటారు, సీరియస్లో చూస్తుంటారు, ఇంకా ఆయన వాయిస్ రెగ్యులర్గా వింటూనే ఉంటారు. యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన వాయిస్ కోసమే సబ్స్క్రైబ్ అయ్యి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆయన ఎవరు అంటే భోగిరెడ్డి శ్రీనివాస్ గారు. నేను ఆయన్ని అన్నయ్య అని పిలుస్తాను. నేను అన్నయ్య అని పిలిచే చాలా తక్కువ మంది వ్యక్తులు ఆయన ఒకరు అనమాట. సో ఒక తమ్ముడిగా నన్ను అభిమానించి ఈరోజు మన ఛానల్ ద్వారా తన యొక్క డబ్బింగ్ అనుభవాలు, న్యూస్ రీడింగ్ అనుభవాలు, అలాగే తన కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, తను ఎలా ఈ ఫీల్డ్లోకి వచ్చారు, దీంతో పాటుగా అంబేద్కర్ యూనివర్సిటీలో జాబ్ కూడా చేశారు. ఇవన్నీ చేస్తూ ఒక సక్సెస్ఫుల్ కెరియర్ లీడ్ చేస్తూ ఈరోజు మళ్ళీ తను ఆర్టిస్ట్గా ఎంతో బిజీ అయ్యారు. సో తన కెరీర్ అనుభవాల్ని పంచుకోబోతున్నారు. మీకు కూడా నేను తను చాలా నేర్చుకున్నాను, మీకు చెప్తాను మధ్యలో. సో ఈరోజు తన అనుభవాల్ని పంచుకోబోతున్నాం. అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు ఇంటర్వ్యూలా కాకుండా ఒక సొంత అన్నయ్యతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. అంటే తమ్ముడు మేము చదువుతా ముందు నేనే చెప్పేస్తాను అన్నీ. నా పేరు ఆల్రెడీ చెప్పాడు, శ్రీనివాస్ భోగిరెడ్డి. అన్ని యాక్టివిటీస్లోనే ఉన్నాను. మెచ్యూర్డ్ ఆర్టిస్ట్నో లేదో నాకు ఇంకా తెలీదు. స్టిల్ ఆమె లెర్నర్. ఈవెన్ దో ఆపర్చునిటీస్ వచ్చిన ప్రతిదాన్ని చాలా పెర్ఫెక్ట్ వేలో ఉపయోగించుకుంటూ మీ అందరి అభిమానాన్ని చూరుకుంటూ ఇంతవరకు వచ్చాను. ఈ కెరీర్ ఇలాగే కొనసాగాలని ఎప్పటికీ కోరుకుంటాను. ఇక మా తమ్ముడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు నన్ను, సో అన్నయ్య ఒక ఇంటర్వ్యూ కావాలి అని. జల్లగా నేను పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఎస్పెషల్లీ నాకు సంబంధించిన యాక్టివిటీస్ సంబంధించి ఐఎమ్ వెరీ పూర్. బికాస్ అవకాశాలు అనేవి ఎలాగో వస్తాయి. వచ్చే అవకాశం ఎలాగైనా మమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, లేనిది ఎలాగో ఉండదు. సో దానికోసం అలా ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చాలా వెనకబడే ఉంటాను. నేను ఎప్పుడు అఫ్కోర్స్ చాలా సినిమాలు చేశాను. పోస్టర్లోకి వచ్చే సినిమాలు ఇంకా నాకు రాలేదని బాధను పడ్డాను. ఆ స్టేజ్కి ఇంకా రాలేదు అంటే ముందే చెప్పాను, ఇంకా ఎమెచ్యూర్డే నేనని. సో స్టిల్ లెర్న్ అని చెప్పాను. సో ఆ రోజు డెఫినెట్గా వస్తుంది. సో అలా రావడం దానికి అదే రావాలి తప్ప మనకు మనంగా ప్రమోట్ చేసుకుని ఛానల్స్ ద్వారానో లేదా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రమోట్ అయిపోతే ఆపర్చునిటీస్ వస్తాయి అనుకోవడంలో నాకంత కాన్ఫిడెన్స్ ఏం లేదు అసలు. సరే, ఇవాళ తమ్ముడు అరవింద్ పుణ్యవాణి ఫస్ట్ టైం డబ్బింగ్ ప్రపంచానికి సంబంధించి నేను ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అన్న, ఇప్పుడు ఇన్ని యాక్టివిటీస్ చేశారు కదా, అంటే బేస్ ఎక్కడ మీకు? హైదరాబాద్ వచ్చే ముందు మీరు అనుకున్నారా ఇవన్నీ చేయాలనుకున్నారా, లేక ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చిన తర్వాత సర్వైవల్ కోసం ఇవన్నీ చేయాల్సి వచ్చిందా? యాక్చువల్లీ నేను నా తెలిసినప్పటి నుంచి పాటలు పాడుతూ ఉండేవాడిని అరవింద్. నా కెరీర్ ఫస్ట్ సింగర్గా స్టార్ట్ అయింది. 4th క్లాస్ నుంచి పాడుతూనే ఉన్నాను. సో ఇంచుమించు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి నా రీసెర్చ్ ఎంఫిల్ నేను స్టూడెంట్గా ఉన్నంత వరకు కూడా ఆ పాటలే నన్ను చాలా యాక్టివిటీస్కి పురుగొల్పాయి.
ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు పాడుతుంటే ఎవరే శ్రీనివాస్ పాట పాడతాడు అనగానే అలా అలా ఫ్రెండ్స్ పెరిగారు. అలాగే ఏదో మోనో యాక్షన్ చేయాలని అడిగితే మాస్టర్ నేర్పిస్తే మోనో యాక్షన్ చేశాను. అరే శ్రీనివాస్ వాయిస్ కూడా బాగుంది, మైథలాజికల్ పౌరాణికలు ఏమైనా చేద్దాం, హిస్టారికల్ కూడా బాగుంటుంది. అలా 7th 8th 9th 10th క్లాస్ వచ్చేప్పటికి తాలూకా లెవెల్లో జిల్లా లెవెల్లో పాటల పోటీల్లో పార్టిసిపేట్ చేయడం, ప్రైజులు రావడం. 10th క్లాస్ నుంచి ఇంకా అంటే 9th క్లాస్ నుంచి యాక్టర్గా మొదలైంది. అలా మొదలైన కెరియర్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా, ఎస్పెషల్లీ మీడియాలో ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగా ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, అట్లీస్ట్ రిలేషన్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఉంటే ఆ సక్సెస్ రేంజ్ ఈజ్ డిఫరెంట్. వాట్ కామన్ మ్యాన్ ఫేసెస్ ది ప్రాబ్లం. అదే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయితే అవకాశాలు అవే వస్తాయి. నువ్వు ఎలా ఉన్నా నీకు వస్తాయి. నీ వాయిస్ ఎలా ఉన్నా వస్తుంది, నీ పర్సనాలిటీ ఎలా ఉన్నా వస్తుంది, నీ బ్యాక్గ్రౌండ్ అనేది అనవసరం. బట్ నీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది కాబట్టి అవకాశాలు ఎలాగైనా వస్తాయి. అలాగా 10 అవకాశాలు వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవడం చాలా ఈజీ. కానీ ఏమీ లేకుండా, ఆ సపోర్ట్ అనేది లేకుండా ఇండస్ట్రీలో నిలబడ్డాం. అఫ్కోర్స్ నాట్ ఓన్లీ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ ద సెన్స్ ఆల్ ఇండియా రేడియో కావచ్చు, లేకపోతే మన సినిమా క్రాఫ్ట్స్ కావచ్చు, ఆల్ 24 క్రాఫ్ట్స్, ఎనీ కైండ్ ఆఫ్ స్కిల్ మీకు ఉన్నప్పుడు మీకు మీరుగా ప్రూవ్ చేసుకుని అది ఈజ్ ద ఓన్లీ మ్యాన్ స్కిల్డ్ వర్కర్ అనిపించుకోవడానికి టేక్స్ టైం. అదే ఒక పెద్ద వాళ్ళ తరఫు అబ్బాయో అల్లుడో లేదా మేనల్లుడో మనోడో అయితే మాత్రం చిన్న చేసినా దాన్ని కొండంత చేస్తారు. అది వాళ్ళ అదృష్టం, దానికి మనమే బాధపడక్కర్లేదు. కానీ ఈ రోజున నువ్వు అన్నట్టుగా ఫ్యామిలీ మ్యాటర్స్ సంబంధించి ఫైనాన్షియల్లీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ పెరగటం, అవన్నీ ఐఎమ్ ఎల్డర్ ఇన్ మై ఫ్యామిలీ. ఐ హ్యావ్ 2 brothers, యంగర్ బ్రదర్స్. సో సిస్టర్స్ అది లేదు. ఫాదర్ కూడా ఆల్మోస్ట్ బిఫోర్ మ్యారేజ్ ఎక్స్పైర్డ్. సో ఇవన్నీ లెక్కలేసుకుంటే రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ నేను అయిపోయాను. అప్పటి నుంచి మనీ సంపాదించాలి అంటే ఫస్ట్ ఏంటి, ఉద్యోగం కావాలి. ఆల్మోస్ట్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు మా మ్యారేజ్ అయింది. అప్పుడు చదువుకుంటూ రేడియోలో యువవాణిలో ఫస్ట్ అనౌన్సర్గా చేశాను. ఫస్ట్ సింగర్ నన్ను అవ్వాలి, లేకపోతే యాక్టర్ నన్ను అవ్వాలని హైదరాబాద్ వచ్చాను. చాలా నాటకాలు వేసాను. మన ఫ్రెండ్స్ అంటుంటారు కదా, శ్రీనివాస్ నువ్వు హీరోలో ఉన్నావు, నాటకాల్లో నువ్వే హీరో కదా, సినిమాలు ఎందుకు ట్రై చేయకూడదు అంటే, సినిమాల్లో ట్రై చేయాలంటే ఏదో వెళ్తే ఇచ్చేస్తారేమో అనుకునే అమాయకత్వం అప్పటి రోజులకి. ఇది 32 years బ్యాక్ సంగతి చెప్తున్నాడు, 1988 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అప్పటి నుంచి హైదరాబాద్ రావటం, ఇమీడియట్గా నాకు సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ రావటం, జాయిన్ అవ్వటం. ఆ జాయిన్ అయిన తర్వాత డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశాను సెంట్రల్ యూనివర్సిటీలో, ఫస్ట్ బ్యాచ్. ఇప్పుడు సో కాల్డ్ ఎగ్జిస్టింగ్ పాపులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా బ్యాచ్ తోటి వచ్చిన వాళ్ళే. సో 1991 ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ. అపార్ట్ ఫ్రమ్ మై ఎంఏ నాకు అది కూడా పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు వైస్ ఛాన్సలర్ బద్రీరాజ్ కృష్ణమూర్తి గారి మహానుభావులు. అంటే నాకు అప్పట్లో మృత్య కట్టుకొని నాటకం వేసాం 89లో. వేసినప్పుడు 3 hours డ్రామా, అందులో చారుదత్తుడు క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు అందులో నా కలీగ్గా చేసిన చాలామంది ప్రొఫెసర్స్గా వర్క్ చేస్తున్నారు, చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్. అలా మొదలైనప్పటి నుంచి రేడియోలో ఒక పక్క, నాటకాలు ఒక పక్క, రేడియో ఒక పక్క, తర్వాత ఇండస్ట్రీ సంబంధించి ఎలా ఎంటర్ అవ్వాలి అంటే ఆర్టిస్ట్గానే ఎంటర్ అవ్వాలి. అలా మొదలైంది. అంటే నేను యాక్టర్ని అవ్వాలి, సింగర్ని అవ్వాలనుకున్నానే కానీ, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలని కానీ, న్యూస్ రీడర్ అవ్వాలని కానీ, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కానీ, లేకపోతే కాంపేరర్ అవ్వాలని కానీ, ఇలాంటి ఇంటెన్షన్స్ ఏమీ పెట్టుకుని రాలేదు. ఇవన్నీ లేకుండానే ఇవాళ నేను ఇంతవరకు ఎస్టాబ్లిష్ అయ్యానంటే అన్నీ చేస్తూ టాలెంట్ అనేది ఏమాత్రం మీలో కొంచెం ఉన్నా, వెదర్ ఇట్ ఈస్ డబ్బింగ్, సింగింగ్, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, టాలెంట్ కొంచెం ఉన్నా కూడా పీపుల్ విల్ రికగ్నైజ్ యూ అండ్ గివ్స్ ఆపర్చునిటీ. డెఫినెట్గా ఏదో ఒక అది అమ్మ. అలాగా ఫ్యామిలీని ఒక పక్కనే చూసుకుంటూ నా యాక్టివిటీస్ అన్ని ఏది వదలకుండా చేస్తూ ఈ రోజున ఐఎమ్ ఎంజాయింగ్ మై ప్రొఫెషన్ లైక్ ఎనీథింగ్. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటే డెఫినెట్గా వేరే ఉంటుంది, అది మనం కాంట్ ఎక్స్పెక్ట్. అదే అంతే. ఓకే, ఇప్పుడు దూరదర్శన్కి వచ్చేసరికి ఒక ప్రెస్టీజియస్ కార్యక్రమం, అంటే చాలా ఏళ్ల తర్వాత రేడియోకి టీవీకి ఒక మంచి హైప్ తీసుకొచ్చిన మన్ కీ బాత్కి మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ 2014 నుంచి, అంటే మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల నుంచి టిల్ టుడే ఇవాళ వరకు కూడా ఆల్మోస్ట్ ఒక 75-80 బులెటిన్స్ ఉంటాయి. మంత్లీ 1, ఎవ్రీ మంత్ లాస్ట్ సండే 11:30 ఆయన స్పీచ్ అవగానే తెలుగులో మన వాయిస్లు వస్తాయి. అవుట్ ఆఫ్ 80 or 82 ఇర్రెస్పెక్టివ్, నేను మోర్ దాన్ 72 పైనే చెప్పుంటాను. ఓకే, సో ఇన్ దట్ వే, ఇన్ దట్ కనెక్షన్, I should say thanks to
దూరదర్శన్ పీపుల్, దోస్ హూ ఆర్ గివింగ్ ఎంకరేజ్మెంట్ టిల్ సో మెనీ ఇయర్స్ టిల్ టుడే. మీరు ఎన్ని యాక్టివిటీస్ చేసినా దాన్ని మాత్రం వదలకుండా ప్యాషన్. ఎందుకంటే కమర్షియల్గా కొంతవరకు చూస్తాం, అంటే మనకి ఫైనాన్షియల్గా మనకి ఇది ఉన్నప్పుడు ఓకే ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే బాగుండు, మనం ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది, ఒక 5,000 10,000 వస్తుందని. మనీ కనుక పక్కన పెడితే ప్యాషన్ ఏదైతే ఉందో అది ఎంతవరకైనా నన్ను తీసుకెళ్తుంది. నేను అలాగే ఈ రోజు వరకు దూరదర్శన్లో ఇంకా న్యూస్ రీడర్గా ఆల్మోస్ట్ 22-23 ఇయర్స్ నుంచి దూరదర్శన్లో ఉన్నాను. ఈవెన్ దో క్యాజువల్ న్యూస్ రీడర్ ఇన్ దూరదర్శన్. ఒక పక్క అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆడియో విజువల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొడ్యూసర్గా మోర్ దాన్ 28 ఇయర్స్ సర్వీస్ చేశాను. ఒక పక్క ఆఫీస్, ఒక పక్క డబ్బింగ్స్, ఒక పక్క న్యూస్, ఒక పక్క సాంగ్స్ ఆల్ ఇండియాలో బీహై అంటే డ్రామా ఆడిషన్ ఏకి రీసెంట్లీ అప్లై చేశాను. ఇలా ఎంతోమంది పీపుల్ పరిచయం అవ్వటం, వాళ్ళందరూ సపోర్ట్ తోటి ఆపర్చునిటీ ఉంటే చెప్పడం, ఇలా చేయండి శ్రీనివాస్ బాగుంటుందని చెప్పడం, అలాగే ఈ రోజు వరకు వచ్చాను. ఓకే, ఇంకా డబ్బింగ్ గురించి మాట్లాడితే మీరు అప్పుడు నాకు గుర్తున్నంత వరకు నా ఫస్ట్ సీరియల్ కూడా అదే అన్నయ్య. ఒక చిన్న డబ్బింగ్ చెప్పి నేను దాంట్లో ఆనగేటరం చేశాను. జాకీ గారికి మీరు ఫస్ట్ మీరే కదా డబ్బింగ్ చెప్పేవారు కంటిన్యూగా, ఆయన చెప్పుకునేంత వరకు కూడా. ఒక హండ్రెడ్స్ థౌసండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ జాకీ గారికి చెప్పుంటాను. తన వాయిస్ అనుకున్నారు చాలా మంది జాకీ గారికి చెప్తున్నప్పుడు యాస్టీజ్ ఆయన చెప్పినట్టే ఉందని అనుకునేవారు. అది నా అదృష్టం అన్నమాట. ఎందుకంటే ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఒక మంచి లీడ్ రోల్ చేసే ఒక హీరోకి నా వాయిస్ కావాలి, నన్ను ఆడిషన్ చేసి ఎవరైతే అప్రాక్సిమేట్ సరిపోతుంది అని నన్ను పెట్టారో వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ రోజు వాళ్ళే చేయకపోతే అన్ని వేల ఎపిసోడ్ నేను చెప్పున్నాను. జాకీ గారు ఇప్పటికీ అంటుంటారు, సో యూఆర్ మోస్ట్ యాప్ట్ అని. నేను కూడా చూసాను, మీరు డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను పక్కన కూర్చొని అబ్జర్వ్ చేసేవాడిని. అది నాకు చాలా ఎక్స్పీరియన్స్. సో అట్లా తర్వాత కూడా మీరు భాగమతి సినిమాలో, ఈ భాగమతి సినిమా వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 1992 డబ్బింగ్ నా ఫస్ట్ సినిమా రక్షణ, నాగార్జున గారి హీరో, ఉప్పులపాటి నారాయణ గారు డైరెక్టర్. అందులో ఫస్ట్ గోగినేని ప్రసాద్ గారని ఈజ్ ద సీనియర్ మోస్ట్ అండ్ ఒక రంగా చెప్పాలంటే నా ఆర్జులు అనుకోవాలి డబ్బింగ్ యూనియన్ లో. డబ్బింగ్ ఇక్కడ యూనియన్ స్టార్ట్ చేయడానికి హైదరాబాద్ లో అంటూ ఒక ప్రత్యేకతను తేవడానికి గోగినేని ప్రసాద్ గారు చాలా వర్క్ చేశారు. వారు హయాంలో అప్పుడు యూనియన్ స్థాపించడం జరిగింది. అప్పుడు యూనియన్ చేసినప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ని. అప్పుడు నా నెంబర్ 20-25 ఉండేది, ఇప్పుడు 19కి వచ్చాను. సో కాల్డ్ ఎస్టాబ్లిష్డ్ ఎవరైతే ఉన్నారో అందరూ మేమంతా ఒక బ్యాచ్గా ఉండేవాళ్ళం. వాళ్ళందరూ మీకు తెలుసు. అయితే ఫస్ట్ సినిమా రక్షణ. జస్ట్ డబ్బింగ్లో 3 to 4 కైండ్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. ఒకటి క్రౌడ్ అంటారు. క్రౌడ్ అంటే ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి క్రౌడ్ అంటే ఏంటి, బిట్ వర్క్ అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఏంటి, అఫ్ కోర్స్ క్యారెక్టర్ అంటే ఎవరైనా క్యారెక్టర్ చెప్తామని, ఫైట్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, ఇలాంటివి ఎలా ఉంటాయి అనేది 3 to 4 కైండ్స్ ఉంటాయి. ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక థియేటర్కి ఎప్పుడు తీసుకెళ్తారా మనల్ని, ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందని ఎదురు చూసేవాళ్ళం. అలాంటప్పుడు నాకు ఫస్టే రక్షణ సినిమాలో ఒక ఆర్టిస్ట్కి, ఆయన కూడా కొత్త ఆ సినిమాలో, అతను నేను చెప్పాల్సి వచ్చింది. మైక్ ముందుకు వెళ్ళేసరికి అప్పట్లో బిగ్ స్క్రీన్స్ ఉండేవి. ఇట్స్ లైక్ ఏ థియేటర్. ఇప్పుడు ఉన్నంత పోర్టబిలిటీ, ఫ్లెక్స్, డిజిటల్ ఇవన్నీ కాదు. బిగ్ స్క్రీన్ ఉండేది, 16mm 35mm స్క్రీన్స్ ఉండేవి. అందులో చెప్పేవాడు. పైగా డబ్బింగ్ అంటే మార్నింగ్ 9 to 9 బిట్ వర్క్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, క్యారెక్టర్ అయితే సెపరేట్గా పిలుస్తారు. 9 to 9 ఎవ్రీబడి షుడ్ ప్రజెంట్, అక్కడే కూర్చోవాలి. ఆ సీన్లో ఉన్న వాళ్ళందరూ అందరూ ఆ రోజు వర్క్లో ఉన్న వాళ్ళందరూ కూర్చోబెడతారు. లైన్గా వాయిస్ చెక్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఆయన కొత్తగా ఉండటం, అదే కొత్త ఒక పక్క డైరెక్టర్ గారు వచ్చి కూర్చున్నారు. నాకు టైం బ్యాడ్ అనుకున్నాను. అమ్మో డైరెక్టర్ గారు కూడా వచ్చి కూర్చున్నారు, నా పని అయిపోయింది. అదే సైకలాజికల్ ఫీలింగ్. వీళ్ళందరూ చూస్తున్నారు, అక్కడ సోలో చెప్పాలి. ఇప్పుడు క్రౌడ్కి బిట్ వర్క్కి తేడా ఏంటంటే, క్రౌడ్ అంటే 10-15 మంది మైక్ ముందు ఉండి రైల్వే స్టేషన్ సీన్ వచ్చింది, ఒకరు పేపర్ అంటారు, ఒకరేమో జాగ్రత్తగా వెళ్ళరా అంటుంటారు, ఒకరేమో ఇదిగో డబ్బులు సరిపోతాయా అని ఒకరు అలా రకరకాలుగా మాట్లాడతారు. ఈ 10-15 మంది గ్రూప్లో ఎవరొకరు ఏదో మాట్లాడతారు, స్పెసిఫిక్గా రిజిస్టర్ కాదు. అయితే బిట్ వర్క్ అనేసరికి ఆ క్యారెక్టర్ ప్రత్యేకంగా మనమే చెప్పాల్సి వస్తుంది. ఇక చూసుకో అరవింద్, అప్పుడు నాకు నా టెంపరేచర్ చూస్తే సో అంటారు కదా ఆమ్లెట్లు కూడా వేసుకొచ్చి అంత బాడీ హీట్ అయిపోయింది, ఫుల్ టెన్షన్ పడ్డా. సో ఆ భయంతో ఆ క్యారెక్టర్ కూడా అదే భయంగా ఉండటం యాప్ట్ అయ్యి సింగిల్ టేక్ లో అది ఓకే. అప్పుడు ఐ థాట్ సో రియల్లీ ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ అనుకున్నాను. ఇట్ వాస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సినిమాలో అందరూ కూడా అన్నారు, అతనే చెప్పాడేమో అనుకున్నాను. ఒక ఆర్టిస్ట్ కి ఇంకో ఆర్టిస్ట్ కి చెప్తున్నాడు అంటే పరకాయ ప్రవేశం డెఫినెట్ గా చేయాలి.
అది శ్రీనివాస్ చెప్తున్నాడు డబ్బింగ్ అనుకుంటే రాదు. ఎవరైతే పర్టికులర్ అపీరెన్స్ ఆన్ స్క్రీన్ ఆ క్యాండిడేట్ ఉంటారో ఆయన డెఫినెట్గా యాప్ట్గా మనం చెప్పాము అంటే మన జనం ధన్యమైనట్టు. నేను అలా ఫీల్ అవుతున్నాను ఇప్పటికి. దట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక భాగమతికి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్ చెప్పాను అప్పటికి. బట్ లెంగ్తీ క్యారెక్టర్ అది ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ అది వచ్చింది. అంటే తమిళ్ టు తెలుగు, మలయాళం టు తెలుగు, ఇవన్నీ హిందీ టు తెలుగు ఇవన్నీ చెప్పాను, నెంబర్ ఆఫ్ మూవీస్ చెప్పాను. కానీ భాగమతిలో తలై వాసన్ విజయ్ తమిళ యాక్టర్ ఉన్నారు, మంచి యాక్టర్. ఆయన అనుష్కని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు ఉన్న క్యారెక్టర్ ఉంటుంది డైరెక్టర్ అశోక్ గారు. సో హెడ్స్ ఆఫ్ టు హిమ్ బికాస్ ఎవ్రీడే మార్నింగ్ బిట్వీన్ 7 to 9 రండి శ్రీనివాస్ గారు, ఆ టైంలో జస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour చెప్పేసి వెళ్ళిపోండి. అలా 3 to 4 days ఆ వర్క్ చేయించాను నాకు. సార్ ఇక్కడ కంటిన్యూ చేస్తుంటే ఏం కాదు, రేపు మళ్ళీ రండి, ప్రాబ్లం లేదు, ఫ్రెష్గా ఎంకరేజ్ చేసి అలా చేసి చెప్పారు. తీరా అంతా అయిపోయిన తర్వాత అవుట్పుట్ చూసాక అనిపించింది, ఈజ్ ఇట్ మై వాయిస్ అని నాకే ఐ వాస్ షాక్డ్ అబౌట్ దాట్. సో రియల్లీ అదొకటి మర్చిపోలేని క్యారెక్టర్. చాలా మంది చూసారు, చాలా మంది అప్రిషియేట్ చేశారు. మీరు అంటే మిగతా యాక్టివిటీస్లో బిజీగా ఉండడం వల్ల ఎక్కువ క్యారెక్టర్స్ చెప్పలేకపోయాను అనుకుంటారు. యూఆర్ రైట్ బికాస్ ఓ పక్క ఆర్టిస్ట్గా చాలా మంది అంటుంటారు, శ్రీనివాస్ గారు మీరు క్యారెక్టర్లు చేయొచ్చు కదా, ఇప్పుడు కాస్త ఫాదర్గా బాగుంటారు లేదా మావయ్యగా బాగుంటారు అంటే, ఓ నిజమేమని ఇంటికి వచ్చుకుని మళ్ళీ ఒకసారి అద్దంలో చూసుకొని ఓ నేను మావయ్యగా బాగానే ఉంటాను అని అనుకొని 1-2 సార్లు తలదూకొని మళ్ళీ ఆ రకంగా ప్రయత్నాలు చేయటం చేశాను. సో అద్భుతంగా ఉంటారు, చేస్తారు. బట్ బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఎస్ సో మనకి యాక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే నాకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండాలి. ఎలాగా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండదు. సో రెస్పాన్సిబిలిటీస్ అన్ని నా మీదే ఉన్నప్పుడు ఆ ఆలోచనతో ఇన్ని చేయలేం కదా. అంచేత ఒక పక్క ఉద్యోగం చేస్తూనే ఆ ఉద్యోగం అంటే మళ్ళీ ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నేను 92, అది కూడా 92లోనే నా ఫస్ట్ సినిమా 92. అంబేద్కర్ యూనివర్సిటీలో జాయిన్ అయింది 92. ఇంకా ఫీలింగ్ సో ప్రౌడ్ టు సే మై డాటర్ పుట్టింది 92. సో 92 ఆ రకంగా నాకు అలా ఎప్పటికీ చిరస్మరణి అనమాట. సో యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ అంటే జనరల్గా మళ్ళాంటి వాడికి ఏంటంటే ఆర్టిస్ట్ కానీ అదే సింగర్ కానీ ఈ లలిత కళలకు సంబంధించి ఎలాంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఉన్న పర్సన్ అయినా చేసే ఉద్యోగం ఫ్లెక్సిబుల్గా ఉండాలి అనుకుంటారు. అవును. అంటే ఇప్పుడు టీచర్ అనుకోండి ఫ్లెక్సిబిలిటీ ఉండదు, సమ్ టార్గెట్స్ ఉంటాయి. అదే నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినప్పటికీ మాది ఆడియో విజువల్ స్టూడియో అవ్వడం వల్ల మ్యాక్సిమం నాకు ఫ్లెక్సిబిలిటీ ఉండేది, టైం ఉండేది. సో మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఉండేవారు, ఆయన అడిగాడు సార్ ఇవాళ కొంచెం మధ్యాహ్నం డబ్బింగ్ ఉంది సార్ వెళ్ళొస్తాను. నా అదృష్టం ఏంటంటే మొన్న రిటైర్ అయ్యేంత వరకు కూడా చాలామంది ఆఫీసర్స్ నన్ను సో ఓకే శ్రీనివాస్ యాక్టరు, ఓకే శ్రీనివాస్ సింగరు, ఓకే శ్రీనివాస్ డ్రామాలు వేస్తుంటాడు, శ్రీనివాస్ డబ్బింగ్ వెళ్తుంటాడు అని ఒక ఔదార్యంతో నాకు ఇచ్చిన అవకాశానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళే కనుక లేకపోతే ఈ రోజు నీ స్టేజ్లో ఉండేవాడు కాదు. ఇవన్నీ మేనేజ్ చేయగలిగే 10:30 to 5 మళ్ళీ వెళ్ళాలి. దానికొద్ది ఈ రీసెంట్గా 4-5 years బ్యాక్ ఐ మీన్ తమ్ ఇంప్రెషన్ వచ్చాయి. ఇక డిఫరెంట్గా దొరికిపోతాం. అప్పుడంటే అడగండి సార్ కొంచెం ఫీవర్గా ఉంది అనేవాడిని, ఏదో రీజన్ చెప్పేసి వెళ్ళిపోతుండేవాడిని. అయితే ఫైనల్గా వచ్చేప్పుడు తమిళ దృష్టి వచ్చేప్పటికి ఇంకా ప్రాబ్లంగా ఎంత లాంగ్ 30-40 kilometers వెళ్ళటం, రెస్పాన్సిబిలిటీ, అన్నిటికంటే డబ్బులు వస్తున్నాయా ఇది అనటం కంటే ప్యాషన్ ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. మిగతా వాళ్ళు చేయలేరు పని. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్టేయింగ్ ఎట్ మోతీనగర్. Presentation of news at Ramantapur. It will take minimum 45 minutes to 1 hour. So irrespective of all the things, passion ఉండబట్టి అంత దూరం వెళ్ళటం రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ యూనివర్సిటీ అంటే మళ్ళీ అక్కడి నుంచి యూనివర్సిటీ మళ్ళీ ఎవ్రీ సండే ఆన్ బిహాఫ్ ఆఫ్ యూనివర్సిటీ కొన్ని వర్క్స్ మళ్ళీ ఇంటర్లింక్ మాకు దూరదర్శన్తో ఉండేది. ఇలాగా ఆల్ ఇండియా రేడియోతో మళ్ళీ వాయిస్ ఓవర్స్ ఉండేవి. మెయిన్ జాబ్ ఏంటంటే యాంకరింగ్ అండ్ వాయిస్ ఓవర్స్ ఉండటం వల్ల అప్రోప్రియేట్ జాబ్ అయింది నాకు అందులో. బాగా యాప్ట్ అయిపోయింది. సో తెలవాలేస్తే అన్నానే మైక్లు మేకప్లు మనకి ఆ రెండు ఉండబట్టి ఇంతవరకు వచ్చాను. రైట్. అలాగే ఆర్టిస్ట్గా కూడా మీరు దూరదర్శన్లో కూడా చాలా చేశారు. నేను వచ్చే కన్నా ముందే సింగిల్ ఎపిసోడ్ ప్రొడ్యూస్ చేశాను, హీరోగా. అదే మీకు ఇంటి పేరుగా కూడా మారిపోయింది. చాలా కాలం పాటు శ్రీనివాస్ అంటుంటారు. బికాస్ దట్ వాజ్ ది ఫస్ట్ మైథలాజికల్ సీరియల్ నేను జెమినీ టీవీ కోసం ప్రొడ్యూస్ చేశాను 1996. సో అప్పట్లో తెలుగులో ఎవరు స్టార్ట్ చేయలేదు. సో ఒక హిస్టారికల్ సెమీ మైథలాజీ ఇలాంటివి స్టార్ట్ చేశారు. బట్ ఇన్ అసోసియేషన్ విత్ పద్మాలయ టెలిఫిలిమ్స్ ఐ మస్ట్ అండ్ షుడ్ సే థ్యాంక్స్ టు పద్మాలయ పీపుల్, లేట్ శ్రీ హనుమంతరావు గారు కానీ,
ప్రజెంట్ ఆసియా శ్రీరామ్ గారు కానీ సూపర్ స్టార్ వాళ్ళతో మంచి అసోసియేషన్ ఉండేది. అందరితో చాలా మంచి నేను కూడా వచ్చాను మీతో పాటు ఉండేది. పద్మాలయకి. Yes. మనోడు ఎవరు వచ్చినా కృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళేవాడిని. మా కుంతి శ్రీనివాస్ అంటూ కృష్ణ గారు అంటూ ఉండేవారు, చాలా మంది ముచ్చట పడేవారు. సో వాళ్ళ పద్మాలయ టెలిఫిల్మ్స్లో నన్ను చూసి ఈయన చేయగలడా లేదా ఆలోచించుకుని నాకు ప్రాజెక్ట్ అప్ చెప్పారన్నమాట. దాన్ని ఇన్ అసోసియేషన్ విత్ పద్మాలయ మేడ్ ఇట్ ఫర్ జెమిని, ఐ ప్రొడ్యూస్ ఇట్ ఫర్ జెమిని. సో మ్యూజిక్ కూడా నేనే చేస్తున్నాను నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో. నేను నా ఇంటర్మీడియట్లో ఉండగా పెనుగొండలో మా నేడు ప్లేస్ వచ్చి వడలి అని వెస్ట్ గోదావరి. ఓకే. ఆ పక్కన 3 కిలోమీటర్స్ పెనుగొండ. వేరే స్టడీ ఇంటర్మీడియట్. అక్కడ సుబ్రహ్మణ్యం గారిని వారి దగ్గర నేను లలిత సంగీతం నేర్చుకున్నాను కొంతకాలం పాటు. అలా పాడుతూ ఉన్నప్పుడే ఈ సోకాల్డ్ ఈ కుంచెరగు, ఈ గజల్ శ్రీనివాస్, సాయి శ్రీనివాస్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అప్పుడు. బోడ మల్లికార్జున అప్పుడు మా జూనియర్ అనమాట. మేమందరం ఆ లెవెల్లో పాటల పోటీలో కలుస్తూ అలా హైదరాబాద్లో అందరూ కలిసాం. అప్పటి నుంచి మొదలైంది. సో ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్న ఈ వ్యక్తులందరూ కూడా ఎంత ఎస్టాబ్లిష్ అయ్యారో మనం చూస్తూనే ఉంటాం. సో ఆ అసోసియేషన్తో నేను చేసిన యాక్టివిటీకి సంబంధించి అందరూ వచ్చి తలో చేయడంతో ప్రాజెక్ట్ కూడా బాగుండేది. అలాగే కుంతి చేశాను. ఆల్మోస్ట్ ఒక మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్ట్ అది డ్యూ టు సమ్ రీజన్స్. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు. మామూలుగా కాదు, ఐ మెట్ హెవీ లాసెస్. 98లోనే అప్రాక్సిమేట్ 35 to 40 lakhs. ఇది అంటే నాలాంటి ఏ కామన్ మ్యాన్ అంత వెంచర్స్ చేయడానికి వెళ్ళకూడదు. ఫస్ట్ ఇట్స్ మై మిస్టేక్. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది కొంతమంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. బట్ నాకేం తెలియదు. ఐ డోంట్ నో ఏబీసీ హౌ టు మేక్ ఏ ప్రొడక్షన్ అట్ దట్ టైం. ఏదో సింగిల్ ఎపిసోడ్ వరకు దూరదర్శన్ వరకు అంటే చేసేవాళ్ళు, మినిమం బడ్జెట్ ఉండేది. నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి కాబట్టి ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలంటే కొంత ఇన్వెస్ట్ చేయాలి. అలాగే నేను ఎస్టాబ్లిష్ అవ్వాలంటే కొంచెం అమౌంట్ పెట్టుకోవాలి. అలాగే ఏదో 15,000 20,000 అలాగే ఎపిసోడ్ అన్నీ కూడా మెసేజ్ ఓరియంటెడ్ చేసేవాడిని. ఇవన్నీ చేయటం వల్ల డబ్బింగ్ అంటే ఏంటి, సింగింగ్ మ్యూజిక్ కంపోజిషన్ అంటే ఏంటి, ప్రొడక్షన్ అంటే ఏంటి అన్నీ తెలుసు. అన్ని క్రాఫ్ట్స్ మీద మీకు అవగాహన వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ అలాగా. సో ఫైనల్గా ఏంటంటే కుంతి అనేది ఎవరైతే తీశారో కుంతి శ్రీనివాస్ అనేవాడు, వాడు ఏమయ్యాడో తర్వాత సంగతి. కానీ ఆ కుంతి శ్రీనివాస్ అనేది మాత్రం మీడియాలో ఉండిపోయాయి. చాలా సినిమాల్లో కుంతి శ్రీనివాస్ అనే వేస్తుంటారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ స్టిల్ కుంతి శ్రీనివాస్ అనే పెడుతుంటారు. నేను కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది దీని నుంచి. నేను బాగా నేర్చుకున్నాను. అంటే నాకు అప్పటికి ఇంకా పరిచయం అవ్వాలా మీరు. నేను విన్న తర్వాత నేను ఒకటి బాగా డిసైడ్ అయిన ఏంటంటే, ఒక ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ వీళ్ళు పెట్టకూడదు. ఇప్పటిదాకా నేను పెట్టలా. అది నాకు బాగా మంచి లెస్. దీంతో పాటు ఈవెంట్స్ కూడా చేశారు. ఈవెంట్స్ కూడా చాలా ఈవెంట్స్ చేశారు. మణిశర్మ గారు, కోటి గారు, ఈవెన్ మన కాళిదాస కళానికేతన్ నేను ఫస్ట్ రాశి గారుతో వీళ్ళందరితో కూడా కాకినాడ ఈవెంట్ చేశాం. అన్నీ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే డ్యూ టు సమ్ కమ్యూనికేషన్ గ్యాప్స్. బ్లైండ్గా వెళ్ళిపోవడం అనేది నాకు మొదటి నుంచి ఉన్న నేచర్. ఆయన ఫ్రెండ్ అంటే వెళ్ళిపోవడం, ఇక్కడ నుంచి దూకండి అంటే దూకేయడం తప్ప కింద ఏమన్నా ఉందా లేదా అని చూసుకునే ఇది ఇప్పటికి కూడా లేదు. బట్ ఓవరాల్ మీకు మంచి జరిగింది. బట్ గాడ్ ఈస్ గ్రేట్. దేవుడు అనేవాడు అబ్జర్వ్స్ ఎవ్రీథింగ్. మనం ఇన్నోసెన్స్తో పోగొట్టుకున్నాం. మనకేదో అంటే కన్నింగ్నెస్ ఉంటే తెలిసిపోతుంది. నాకు లేదనుకుంటాను అది. అంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఒకేలా ఉండదు. నాలో కన్నింగ్నెస్ అనేది కొంతమంది చూసి ఉండొచ్చు. బట్ నాలో ఉన్న సాఫ్ట్ కార్నర్ ఏదైతే ఉందో నాకే తెలుసు. అది భగవంతుడి రూపంలో నాకు బ్లెస్సింగ్స్ మెండుగా ఉండటం ఈ రోజు ఇంతవరకు ఇంత హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నా ఏజ్ ఎంతో గెస్ అయ్యావా? అంటే మీ స్క్రీన్ ప్రెజెన్స్ చెప్పాలంటే 45 ఉండొచ్చు కదా. సో ఇప్పుడు 59. సో ఆ 10 ఏళ్ళు నాకు ఇన్వెస్ట్మెంట్ భగవంతుడు ఇచ్చినట్టే. అంతేగా 10 ఏళ్ళ ఆయుష్ని అంటే లుక్స్ లైక్ ఆర్టిస్ట్ కావాల్సింది ఏంటి? అంతే, అపియరెన్స్. అదే అపియరెన్స్. అదే ప్లస్ 10 ఏళ్ళు తక్కువగా అందరూ 45-50 వరకు ఉంటారా శ్రీనివాస్ గారు అన్నప్పుడు అంతే అమౌంట్ సంపాదించలేదు, లాస్ అయ్యారు, సీరియల్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే బా 10 years కలిసి వచ్చింది బా ఇంకేం కావాలి అనుకుంటాను. అంతే రకంగా ఇప్పుడు బిజీ అయ్యారు. తర్వాత కూడా మీరు ఈ 2008లో అనుకుంటాను కదా ఫస్ట్ వినాయకుడు హీరోయిన్ మళ్ళీ కెరీర్ అప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయింది. అంటే యూనివర్సిటీలో ఒక 15-20 years సర్వీస్ అయితే కానీ కొన్ని లీవ్స్ ఎలిజిబిలిటీ ఉండదు. అంటే లాస్ట్ అప్పే 1 month 2 months 3 months కావాలంటే లాస్ట్ అప్పేలో అప్పటి నుంచి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే అది కూడా నాట్ మోర్ దాన్ 2 to 3 months పెర్ ఇయర్. వినాయకుడి సినిమా చేసినప్పుడు అడిగి సాయి కిరణ్ ఈజ్ లైక్ ఏ బ్రదర్. అయితే మా ఫ్యామిలీ మ్యాన్ తను కూడా కొన్ని యూనిసెఫ్ కోసం గర్ల్ చైల్డ్ కోసం కొన్ని ప్రాజెక్టులు చేశాం. అలా పరిచయం అయింది. ఆ పరిచయంతో నన్ను అన్నయ్య మీరు ఫాదర్గా ఎందుకు చేయకూడదు అంటే డెఫినెట్లీ అమ్మ చేస్తానని చేశాను. ఆ సినిమా నన్ను ఎక్కడికో తీసుకెళ్ళాను. కానీ ఆ వచ్చిన ఆ నేమ్ అండ్ ఫేమ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ వేలో ఉపయోగించుకుందాం అనుకుంటే
ఆఫీస్లో లీవులు దొరకవు, మళ్ళీ అక్కడ మీకు మళ్ళీ అక్కడ ప్రాబ్లం. ఇంకా బికాజ్ ఆఫ్ సర్వైవల్ దాన్ని వదిలిపెట్టలేము. కుదరదు. ఇంకో 10 ఏళ్ళు సర్వీస్ చేస్తే కానీ నాకు లాంగ్ రన్లో లీవులు పెట్టడానికి ఎస్ ఎస్ అప్పటికే ఉన్న లీవ్స్ అన్ని వాడేశారు. వాడేసి అంటే ఎంప్లాయీస్కి తెలుసు, ఎర్న్ లీవ్స్ అని, హాఫ్ పే లీవ్స్ అని, లాస్ట్ అపీల్ అని, మోర్ దాన్ దట్ ఎక్సీవ్ అయ్యారు. సో ఇక నాకు అవకాశాలు ఇవ్వరు. ఆ రకంగా అయినా కూడా 1 రోజు 2 రోజులు 3 రోజులు చేసుకుంటూ వచ్చాను. సో ఫైనల్లీ 2018లో అక్కడ రిటైర్ అయ్యాను. రిటైర్ అవడంతో ఇక ఫోకస్ అంతా సినిమాల మీద, సీరియల్స్ మీద. అప్పటికే చాలా సీరియల్స్ చేశాను మధ్యలోనే, ఉన్న లీవ్లు అయిపోయినాయి. సో ఇంకా రిటైర్ అయిన తర్వాత చేద్దాం అనుకున్నాను. సో ఈ రోజున రిటైర్ అయిన మరుక్షణం జనరల్గా ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇటు వెదర్ ఇట్ ఈస్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అనగానే సైకలాజికల్గా ఫీల్ అవుతూ ఇక అయిపోయింది జీవితం, లైఫ్ అయిపోయింది, ఇక రేపటి నుంచి కృష్ణారామ. కానీ మీకు ఇప్పుడే స్టార్ట్ అయింది ఆర్టిస్ట్ పెట్టుకుని గుళ్ళు గోపురాలు తిరుగుదాం, ఏదో 10 మందికి సేవ చేసుకుందాం, లేకపోతే భగవద్గీత పారాయణం చేద్దాం అనుకుంటారు. ఇవన్నీ రైట్. కానీ ఎక్కడో నాలాగా అదృష్టవంతులు ఎవరో కొంతమంది ఉంటారు. అదృష్టవంతులు ఎందుకు గర్వంగా చెప్తున్నానంటే, రిటైర్ అయిపోయిన ఎంప్లాయీ క్రోర్స్ టర్న్ కంపెనీలో మేనేజర్గా మళ్ళీ అంటే ఎండీగా వెళ్ళచ్చు, పెట్టుకోవచ్చు. బట్ మనకు అలాంటివి లేవుగా. నాకున్నది ఏంటి, నా ఆస్తి ఏంటి, ఓన్లీ యాక్టివిటీస్, ఆర్ట్కి సంబంధించి ఐఎమ్ వెరీ లక్కీ ఫీల్. సో మా ఎంటైర్ యూనివర్సిటీ ఆ రకంగా చెప్పాలని ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ టు సే ఐఎమ్ ద ఓన్లీ మ్యాన్ ఫ్రమ్ అంబేద్కర్ యూనివర్సిటీ. రిటైర్ అయిన తర్వాత కూడా యాజ్ అన్ యాక్టర్, సింగర్, డ్రామాస్, డబ్బింగ్స్, యాంకరింగ్స్, న్యూస్, ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నాను. చాలా బిజీ అయ్యాను. ఇంత యాక్టివ్గా కూడా ఉన్నారు. అదే ఏంటంటే అది ఒక పాజిటివ్ థింకింగ్ ఉంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళే అనుకున్నప్పుడు ఆ ఆలోచన వైబ్రేషన్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. రైట్. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సినిమాలో? ప్రజెంట్ అయితే 2018లోనే రాజావారి రాణి గారు చేశారు. అవును, దాంట్లో మంచి క్యారెక్టర్. లక్కీలీ 2019లో రిలీజ్ అయింది. అది ఐ ప్లేడ్ హీరోయిన్స్ ఫాదర్ రోల్. రవికిరణ్ అని కోలా రవికిరణ్ ఈజ్ వెరీ గుడ్ మైండ్ అండ్ మంచి టాలెంటెడ్, దే డిజర్వ్స్ ఇట్. సో ఇంకా నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఆయన చేస్తారు. సో ఆయన పేరు మీద రాజావారి రాణి వారు, అది ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఓపెట్ట కదా భవ్య క్రియేషన్స్, చాలా టాప్ బ్యానర్, శ్రీ ఆనంద్ ప్రసాద్ గారు. ఆనంద్ ప్రసాద్ గారి గురించి ఒక మాట చెప్పాలని, ఈజ్ వెరీ సింపుల్, నైస్ జెంటిల్మ్యాన్. వర్క్ మైండెడ్ పీపుల్ కొంతమంది ఉంటారు, అట్ ది సేమ్ టైం ది బెస్ట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆ రకంగా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో నిజంగా ఆనంద్ ప్రసాద్ గారికి నేను రుణపడి ఉంటాను. ముఖ్యంగా మా డైరెక్టర్ చందు, ఎవరైతే ఓపెట్ట కథ డైరెక్టర్ ఉన్నారో ఆయన కానీ, రాజావారి రాణి గారికి సంబంధించి అంటే నాలో ఏం చూసి ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చారు. రాజావారి రాణి వారు కానీ, ఓపెట్ట కథ కానీ, ఆ 2 సినిమాలు ఇవాళ నాకు ఎక్కడికో తీసుకెళ్ళాయి. 2018లో రిటైర్ అయినప్పటి నుంచి, అంటే మధ్యలో 1 year కరోనా వల్ల పోయిందే తప్ప 14 ఫిల్మ్స్ చేశాను సోఫార్. సీరియల్స్ అయితే నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇప్పుడైతే మౌనరాగం చేశాను, అందులో జోసఫ్ అనే క్యారెక్టర్ చేశాను. మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, అరవింద్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్న మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, డబ్బింగ్స్లో రకరకాల ఎక్స్ప్రెషన్ చెప్పుంటాం. అది సాడ్ కావచ్చు, లేకపోతే ఇంకొంచెం అంటే ఎమోషనల్ ఇది కావచ్చు, అయితే గంభీరం కావచ్చు, బీభత్సం కావచ్చు, ఇవన్నీ చెప్పుంటాం కదా. సీన్లో అలాంటి ట్రాజడీ వచ్చినా, గంభీరం వచ్చినా, బీభత్సం వచ్చినా ఈజీగా చేయొచ్చు. ఓకే, పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు కొంచెమే చేసినా కూడా అది డబ్బింగ్లో మోర్ దాన్ 100% మళ్ళీ లైఫ్ ఇచ్చుకోవచ్చు. అది నాకున్న అడ్వాంటేజ్. అఫ్ కోర్స్ చెప్పాను కదా, నేను ఇంకా ఎమర్చ్యూర్నే, బట్ పెర్ఫార్మెన్స్ ఏది చేశానో అది అపియరెన్స్లోనో, లేకపోతే లేదా కాస్ట్యూమ్స్లోనో, లేదా సీన్ ఫ్లేవరో బాగుంది బాగా చేశారంటారు. కానీ నాకు పెర్ఫార్మెన్స్ కంటే కూడా ఏదైతే నా వాయిస్ నేను చెప్పుకున్నాను డబ్బింగ్, దాంతో నా లైఫ్కి నేను ఎంజాయ్ చేస్తాను. అయితే ప్రతి సినిమాకి ఏదైనా క్యారెక్టర్ కావాలి అన్నప్పుడు కొంతమంది కాస్టింగ్ కోఆర్డినేటర్స్ ఉంటారు. వాళ్ళు పిలిచినా కానీ, లేదంటే వాళ్ళు డైరెక్ట్గా ఏదైనా మన ప్రాజెక్టులు చూసి మన అడ్రస్లు పట్టుకుని పిలిచినా కానీ ఆడిషన్ పెడతారు. నాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఏదైనా సీన్ ఇస్తే 15 నిమిషాల్లో ఇది చదువుకుని ఈ సీన్ చేయండి, ఓకే వెంటనే చేస్తాం. సార్ మీ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది సార్ అని మొదలెడతారు. అంటే అదే సార్ న్యూస్ రీడర్ కదా, రైట్, ఎక్కడో చూసాను డబ్బింగ్ కదా, ఎస్ సార్ అని వేషాలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మనకి చాలా ప్లస్, ప్రౌడ్ ఫీల్ అవుతుంది సార్. నేను అందులో పలానా ఆయన చెప్పానండి, పలానా సీరియల్లో చేశాను, మీ వాయిస్ చాలాసార్లు విన్నాం సార్, ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో కూడా వస్తున్నాయంటారు. అలాగా అందులో లైఫ్ పెట్టేసి డైలాగ్లో పెర్ఫామ్ చేస్తారు కదా,
వాళ్ళు చూసేది ఆ వాయిస్ లో ఉన్న డెప్త్ ని చూసి వాళ్ళు తొందరగా ఇంప్రెస్ అయిపోయి వేషాలు ఇవ్వడం, ఆ వచ్చిన ఆపర్చునిటీని జాగ్రత్తగా నేను చేయడం, అలాగా ఇంతవరకు రాగలిగాను అక్కడ. నిజంగా గుమ్మడి గారి లాంటి వాళ్ళు కూడా డబ్బింగ్ క్రాఫ్ట్ అనేది ఎంత గొప్పదని చెప్పారు. Yes. చాలా అంటే మన ఇండస్ట్రీలో ప్రతి క్రాఫ్ట్ గొప్పదైనా కూడా బాగా అండర్ రేటెడ్గా ఉన్న క్రాఫ్ట్ ఒకటి డబ్బింగ్. మనకి శబ్దము దృశ్యం అంత ప్రధానమైనా కూడా శబ్దానికి అంత ఆర్టిస్టులకు అంత లైమ్ లైట్ లేదు, చాలా తక్కువ. సో ఇక మీ ఇంకొకటి సింగింగ్, సో అదొక ప్రస్థానం. నాకు తెలిసినంత వరకు మీరు శ్రీరామచంద్రులో ఒక పాట పాడారు. ఒక 4-5 సినిమాలు పాడాను టోటల్గా. శ్రీరామచంద్రుడు, గీత, ఇక విజయ్ కురాకుల గారి మ్యూజిక్, కృష్ణ గారి 2 సినిమాలు పాడాను. అయితే చెప్పాను కదా, ఈ మల్టీ యాక్టివిటీస్ ఉండటం వల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అన్నిటి మీద. మెయిన్ జాబ్. ఆ ఉద్యోగం అయిన తర్వాత అనుకున్నాను, ఈ లోపు ఆ 30 ఏళ్ళు కాస్త వెళ్ళిపోయాను. సో నాకైతే నువ్వు అన్నట్టుగా 10 ఏళ్ళు కలిసి వచ్చింది, 45-50 దగ్గర అన్నట్టు. సో సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు చెప్పాను కదా, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇన్ ది ఎర్లియర్, సింగర్ గానే యాక్టర్ గానే అవ్వాలి. సో అలా వచ్చిన ఫస్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు నేను కలిసింది ఎక్కడంటే గూడూరులో కాళిదాస్ కళానికేతన్ ఉండేది. నేను కూడా వచ్చాను, నిన్ను కూడా తీసుకెళ్లాను, మనం చాలా మందిని ఇన్ఫార్మ్ చేశాను, అందరూ వచ్చారు. అక్కడ సినిమా పాటలు, జానపద సంగీతం, లలిత సంగీతం. నాకు లలిత సంగీతం అంటే మొదటి నుంచి బాగా ఇష్టం. అంటే ప్రైవేట్ సాంగ్. శ్రీనివాస్ కి ఈ వాయిస్ అప్పట్లో ఏంటంటే ఘంటసాల వాయిస్ లా ఉందా, బాలులా ఉందా, జేసుదాస్ గారిలా ఉందా, ఇలాగా పిబి శ్రీనివాస్ లా ఉండేది కంపేర్ చేసేవారు. అదే లలిత సంగీతానికి వచ్చేప్పటికి కంపారిజన్స్ ఉండవు, మన ఓన్ వాయిస్ ఉంటుంది, దానికి ఒక ప్రత్యేకమైన రాగం ఉంటుంది. సో సినిమా పాటలు కానీ దాన్ని లలిత గీతం అంటారు, లలిత సంగీతం అంటారు. అది ఏ గురువుల నుంచో నేర్చుకుంటే తప్ప రావు. అంటే గురువులు ఉన్నా లేకపోయినా ఒక ఆధారం అంటూ అవసరం. అలాగే ఓన్గా తయారైన గురువులు కూడా చాలా మంది అయిన వాళ్ళు కూడా ఉన్నారు, స్వయంభూ దేవుళ్ళలాగా స్వయంభూ గురువులు కూడా ఉన్నారు. సో వాళ్ళ అదృష్టం అది. అయితే గూడూరు ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్ పెట్టినప్పుడు, రాష్ట్ర స్థాయిలో కాంపిటీషన్ పెట్టినప్పుడు కాంపిటీషన్కి వెళ్ళారు. ఈ 3 సెక్షన్స్లోనూ పాడారు. అప్పుడు ఆ సంవత్సరం ఏంటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కనకాభిషేకం చేసే సంవత్సరం అది. అప్పటికైనా 25 years ఇదైందంటే ఇండస్ట్రీకి వెళ్ళి దానికి స్వర్ణాభిషేకం చేస్తున్నారు. దానికి చిరంజీవి గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, సో కాల్డ్ అప్పట్లో పాపులర్ ఉన్న వాళ్ళందరూ ఆ రోజు వస్తున్నారు. అది పేపర్లో చూడటం, వెంటనే నేను మా వడలి 7 ప్లేస్ నుంచి నెల్లూరు గూడూరు అక్కడ వాళ్ళు అకామిడేషన్ ఇచ్చారు. గౌస్ బాషా గారు, గ్రేట్ మ్యాన్, మోర్ దాన్ 70 years ఉంటాయి. స్టిల్ ఈస్ వెరీ ఎనర్జెటిక్, ఈజ్ వెరీ క్లోజ్ టు ఎస్పి బాలు గారు. అయితే బాలు గారిని ఇండస్ట్రీకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది శ్రీ గౌస్ బాషా గారు. అంటే కాళిదాస్ కళానికేతన్ తరఫున మనలాగే నువ్వు కూడా సింగర్ కదా, మనందరం కలిసి పాడేవాళ్ళం కదా. సో కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు బాలు గారు కూడా అందులో పాడడం, అందులో లలిత సంగీతంలో ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం. ఈయన వాయిస్ బాగుందే, ఈ అబ్బాయిని తీసుకెళ్ళి మనం ఎవరికైనా పరిచయం చేద్దాం, కోదండ పండుగ దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఇది నాకు తెలిసినంత వరకు. అప్పుడు బాలు గారు నెల్లూరులో ఉండేవారు, ఏఎంఐ చేస్తున్నట్ట. సో అప్పుడు ఆ సంవత్సరం వస్తున్నారు, బాలు గారిని చూస్తాను. బాలు గారు అంటే మాటలు ఆయన్ని చూడడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఆయన చేతుల మీద అవార్డు తీసుకోవడం కూడా నా సుకృతమే అనుకుంటాను. దాంతోపాటు చాలా అనుబంధం ఉంది కదా మీకు. ఆ రోజు నుంచి రీసెంట్లీ వరకు కూడా వారితో చాలా అనుబంధం ఉంది. హైదరాబాద్ వస్తే వెళ్ళి కలవడం జరిగేది, మాట్లాడడం జరిగేది. శ్రీనివాస్ ఎలా ఉండేవారని అడిగేవారు. మా పిల్లలు కూడా ఆయన ముందు మానస, మా చిరంజీవి కూడా తన ముందు పెర్ఫామ్ చేసింది ఉంది, సాయి కూడా పాడాడు. సో వీళ్ళందరూ యాక్టివిటీస్కి ఆయన, మా ఫ్యామిలీస్ మొత్తం ఆయనకు తెలుసు. అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సినిమా పాటల్లో. వెంటనే ఆయనే బాలు గారు అవార్డు ఇస్తారు. అక్కడ ఎలా అంటే కాంపిటీషన్ 3 రోజులు జరుగుతాయి. ఒక రోజు కనీసం 70-80 మంది పాడతారు. అందులోంచి ఫిల్టర్ చేసి మొత్తం మీద ఫైనల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రైజులు ఇస్తారు. రోలింగ్ షీల్డ్ ఒకటి ఉంటుంది, అంటే 3 years వస్తే అది పర్మనెంట్గా మనకే ఉండిపోతుంది. సో ఆ షీల్డ్ ఫస్ట్ టైం నాకు వచ్చిందన్నమాట ఆ సంవత్సరం. అక్కడ ప్రైజ్ ఇచ్చేప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ అందరూ ఒకసారి పాడాలి. పాడిన తర్వాత బాలు గారు దాన్ని వింటారు. అలాగా అనుకోకుండా బాలు గారు 10 సంవత్సరాలు 15 నేను పార్టిసిపేట్ చేసిన 25 సంవత్సరాల్లో 10-12 సంవత్సరాల్లో 7 సార్లు బాలు గారు ఆ స్టేజ్కి వచ్చారు జడ్జిగా, చీఫ్ గెస్ట్గా. ఆయన వచ్చిన ప్రతిసారి నేను ఫస్ట్ ప్రైజ్ లలిత సంగీతంలోనే ఉండేది, లేకపోతే జానపదంలోనే ఉండేది, సినిమాల్లోనే ఉండేది. ఆ సంవత్సరం ఏం చేశారు బాలు గారు, నో శ్రీనివాస్, ఇంకా నువ్వు సింగర్గా కాంపిటేటర్గా రాకు, నువ్వు జడ్జిని ఇవ్వాలించని చెప్పారు అక్కడ. గ్రేట్. సో ఆ మహానుభావులు పుణ్యమైన జడ్జిని అయ్యాను. అక్కడి నుంచి 25 ఏళ్ళు నాకు ఆ సంస్థతో అనుబంధం ఉంది. అలా పాడించుకుని ఆ పరిచయంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. అంటే
దేవుళ్ళు ఎక్కడో ఉండరు, మనుషుల్లోనే ఉంటారు. అలాగా చాలామందిని నేను మనుషులు దేవుళ్ళు చూశాను, బాలు గారిలో అలా చూశాను. అల్టిమేట్. సో గ్రేట్. మీరు చెప్పింది గుర్తుంది అంటే నాకు. ఆయన మాట్లాడుతుంటే నాకు ఆగట్లేదు. అయితే ఒకసారి ఫోన్ చేశాను, పాడుతా తీగకు వచ్చారు. వచ్చిన తర్వాత అన్నగారు నమస్తే అని దండం పెట్టుకున్నాను, దగ్గర తీసుకున్నాను. ఏ శ్రీనివాస్ ఎలా ఉన్నావు, పాడుతున్నావు కదా, పాడాలి పాడాలి అంటూ ఉండేవారు. అయిన తర్వాత సాయిబాబాది ఒకటి ఆడియో చేయాలి, సాంగ్స్ చేయాలని ప్లాన్ చేశాను. చేసినప్పుడు మా బావగారు ఈజ్ నో మోర్, రమేష్ గారిని ఆర్ట్ డైరెక్టర్, రీసెంట్లీ ఎక్స్పైర్ అయ్యారు, మా మిస్సెస్ బ్రదర్ ఆయన. సో ఆయన స్క్రిప్ట్ రాశారు. అంటే ఒక 8 పాటలు కంపోజ్ చేశాను. కంపోజ్ చేసింది ఒకందుకు, ఫైనల్గా అది నా చేతిలో పడి మళ్ళీ నేనే దానికి అన్నీ చేయాల్సి వచ్చింది. సో అలా చేసినప్పుడు ఆ కామెంటరీ ఎవరితో చెప్పిద్దాం, బాలు గారితో చెప్పిద్దాం అని అనుకున్నాను. బాలు గారు అంటే మాటల, ఆఫ్టర్ ఆల్ శ్రీనివాస్ కంపోజిషన్, బాలు గారితో కామెంటరీ చెప్పించాలి, ఈజ్ ఇట్ పాసిబుల్ అనుకున్నాను. ఒకసారి గట్టిగా దండం పెట్టుకున్నాను దేవుడికి, స్వామి ఇది ఏదైనా ఓకే కావాలి. వెంటనే బాలు గారి నెంబర్ కాంటాక్ట్ చేసి మద్రాస్ ఫోన్ చేశాను. అన్నగారు ఏం లేదు, చిన్న వర్క్ ఉంది నాకు, మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారంటే ఎల్లుండి రామానాయుడికి వస్తున్నారు శ్రీనివాస్ రా అన్నారు. రామానాయుడికి వెళ్ళాను. ఈ మధ్య ఫేస్బుక్లో వాటిలో అప్పుడప్పుడు బాలు గారిది నాది ఇలా ఉన్న ఫోటో ఒకటి పెడుతూ ఉంటాను. ఆ ఫోటో అప్పుడు దిగింది. అప్పుడు కెమెరాలు కూడా చాలా తక్కువ కదా, ఈ మొబైల్ కల్చర్ ఎక్కడుంది, అప్పుడు ఫోటో కల్చర్ ఎక్కడుంది అనుకోకుండా ఆ టైంలో ఎవరో ఫోటో తీసిచ్చారు. బాలు గారు అసిస్టెంటే తీసి నాకు పంపారు దాన్ని. అయితే స్క్రిప్ట్ పట్టుకుని వచ్చేసే శ్రీనివాస్ ఏంటి చెప్పు అన్నారు. అన్నగారు ఇలాగా అంటే కంపోజ్ చేశాను, ఎంత ధైర్యం నాకు లేదు, ఏదో అనుకున్నా, నో కంపోజ్ చేసావు, ఓకే నెక్స్ట్ వాట్ యూ వాంట్ అని అడగగానే అన్నగారు కొంచెం కామెంటరీ ఉంది, ఓకే వెర్ ద స్క్రిప్ట్ అన్నది ఇచ్చాను. చూశారు, ఓకే ఇక్కడ కాదు కానీ నేను ఇంటికి వెళ్ళి మన కోదండపాడిలో చేసి పంపుతా అన్నారు. ఇప్పటికీ నా చెవులు అలాగా అలా మారు మోగుతూ ఉంటుంది అప్పుడు. సరే అన్నయ్య అన్న, స్టూడియోలో చేసిస్తా అన్నారు, ఇప్పుడు మళ్ళీ అమౌంట్ ఏమైనా పే చేయాలేమో, ఎంత చెప్పారు, అసలు నా పరిస్థితి ఏంటి అన్నారు. అయిపోయింది. పాడుతా తీగ సిరీస్ జరుగుతున్నాయి. అదే టైంలో పాడుతా తీగలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నేను సెలెక్ట్ అయ్యాను. అందరూ ప్రాసెస్ చేసేవారు, పాటలు పాడడం, ఆడియో క్యాసెట్ పంపడం, సెలెక్ట్ చేసి పంపేవారు. బజాజ్ పాడుతా తీగలో స్టార్టింగ్ నేను సెమీఫైనల్ వరకు వెళ్ళాను. ఫస్ట్ సిరీస్ మాదే, ఫస్ట్ సిరీస్. అప్పుడు వెళ్ళాను. చూడగానే శ్రీనివాస్ అనటం ఆయనకి తెలిసిన వాళ్ళందరినీ ఇలా విష్ చేస్తారు. సింగర్స్ అంటే చాలు ఆయనకి అంత ప్రాణం, ఎవరైనా సరే. అంటే మంచి విమర్శకులు కూడా ఆయన. విమర్శ సద్విమర్శలు రెండు ఉంటాయి. చాలామంది ఏంటంటే నువ్వు నచ్చితేనే సద్విమర్శ చేస్తావు, నువ్వు నచ్చకపోతే ఓకే బాగానే ఉంది అంటారు. ఆయన అలా కాదు, ఈజ్ నాట్ లైక్ దట్, ఈజ్ ఏ గాడ్ ఆఫ్ మ్యూజిక్. అయితే పాడాను. అన్ఫార్చునేట్లీ సెమీఫైనల్లో నేను వెళ్ళలేదు, సెకండ్ రన్నర్ అప్ అయ్యాను. ఆ పరిచయంలోనే ఈ ఆడియో గురించి అడగటం, ఆయన నేను చేస్తానని చెప్పడం చేశారు. నెక్స్ట్ సిరీస్కి వెళ్ళే లోపు ఆయన ఇంటికి ఫోన్ చేశారు. మన దగ్గర పీపీ ఫోన్ చేస్తే మిసెస్ లిఫ్ట్ చేస్తే, అమ్మ బాలు గారు రెస్టారెంట్ మాట్లాడుతున్నాను, సార్ది ఏదో సాయిబాబా ఆడియో ఉంది, అది రికార్డ్ చేసి క్యాసెట్ పట్టుకొచ్చారు, గ్రీన్ పార్క్ వచ్చి కలెక్ట్ చేసుకోండి అని. వెంటనే ఈవిడ నాకు ఫోన్ చేయడం, ఆఫీస్కి ఫోన్ చేయడం, వెంటనే నేను రావడం, వెంటనే వెళ్ళాను. బాలు గారు లేరు, క్యాసెట్ తీసుకున్నాను. తీసుకుని సార్ ఏమని చెప్పారా, తీసుకెళ్ళి హ్యాపీగా చేసుకోమని చెప్పారు సార్. ఇంకేమన్నా చెప్పారా సార్, ఇంకేం చెప్పలేదు, తీసుకొచ్చాను. తర్వాత బాలు గారిని కలవాలి వెళ్ళాను. అప్పుడు ఇక్కడ సారథి స్టూడియోలో జరుగుతుండేది. వెళ్ళినప్పుడు నమస్తే చెప్పి, అన్నగారు మీరు చేశారని నేను ఏం చేయలేకపోతున్నాను, నో ఇట్స్ అవర్ ప్రోగ్రామ్, మన స్టూడియో మంది, ఆయనగా 9 cuts ఆయనే చేసి టేక్ 1 టేక్ 2 అలా చెప్పి పెర్ఫెక్ట్గా నాకు ఆడియో చేసి, ఆడియో క్యాసెట్ కూడా వారిదే. అప్పుడు టీడీకే అని క్యాసెట్స్ ఉండేవి, అందులో చేసి నాకు ఇచ్చారు. ఆ పరిచయం ఎంతవరకు వెళ్ళింది, ఆయన రుణం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి, నేను ఇంటికి భోజనాన్ని రమ్మనగలనా, అంత అర్హత నాకుందా? ఈ భయంలోనే మధ్యలో కలవటాలు వెళ్ళటాలు, కలిసి భోజనం చేయడం సారథి గూడూరులో అన్నీ జరుగుతున్నప్పుడే పద్మాలయ స్టూడియోస్లో నన్ను కోఆర్డినేటర్గా తీసుకున్నారు ప్రాజెక్ట్ కోసం, శ్రీకృష్ణ పాండవి అని. ఆ ప్రాజెక్ట్కి సంబంధించి మ్యూజిక్ కూడా ఆదిశేషగిరావు గారు, హనుమంతరావు గారు నన్నే చేయమన్నారు. సార్ నేనే చేశాను, పాట నేనే పాడాను. లలిత్ సురేష్ గారు మ్యూజిక్ కంపోజర్ ఉన్నారు, వారి దగ్గర నేను బిట్ వర్క్ అంతా చేసుకున్నాను. సో నేను ట్యూన్ ఇవ్వగానే సార్ మొత్తం ఫీడ్ బ్యాక్ అంతా చేసి ఇచ్చాను, నాకు పాడి వినిపించాను పద్మాలయ టెలిఫిల్మ్స్లో. బాగుంది, యాస్టీజ్ వెళ్ళిపోదాం, టైటిల్ సాంగ్ ఒక సీరియల్ మట్టది, శరత్ బాబు గారు అందులో మెయిన్ హీరో, పి చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్టర్. ఓకే, పేరేంటండి? శ్రీకృష్ణ పాండవి. శ్రీకృష్ణ పాండవి. సో అది దూరదర్శన్ కోసం ప్రొడ్యూస్ చేశాను. చేసినప్పుడు పాట వినిపించిన తర్వాత కృష్ణ గారు విన్నారు, ఆదిశేషగిరావు గారు విన్నారు, హనుమంతరావు గారు విన్నారు.
అదే టైంలో నేను కుంతి తీస్తున్నాడు, మహేష్ బాబు వస్తూ వెళ్తూ ఉండేవారు అనమాట. అప్పుడు స్టూడెంట్ ఆయన. అప్పుడు వచ్చి వాళ్ళ నాన్నగారు వెళ్ళి కూర్చున్నప్పుడల్లా నన్ను అంకుల్ కుంతి శ్రీనివాస్ అని ఇంట్రడ్యూస్ చేస్తుండేవారు. అయితే ఆ పాట విన్న తర్వాత బాగుంది, యాస్టీస్కి ఎలా వెళ్ళిపోదాం అన్నారు. నేనన్నాను సార్ ఇది మీ విత్ యువర్ పర్మిషన్ బాలు గారితో పాడిద్దాం. పర్వాలేదు బాగుంది కదా, బాగా పాడారు. బాలు గారు లాంటి వారు పాడితే ఎవడి శ్రీనివాస్ మ్యూజిక్ చేశాడు అది ఇదని నాకు కొంచెం ఇది వస్తుందంటే నో ప్రాబ్లం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బడ్జెట్ నన్ను ఓకే అని గో హెడ్ అన్నారు. వెంటనే బాలు గారికి ఫోన్ చేశాను, చెన్నై వచ్చేసాయి రేపల్లిలో చేద్దాం అన్నారు. చెన్నై వెళ్ళాను, ఒక రోజంతా ఫుల్ టైట్. నెక్స్ట్ డే ఎక్కడున్నావు, వచ్చేసా మన స్టూడియోకి అన్నారు. అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పాట పాడారు, విన్నారు. ఫస్ట్ నారాయణ రెడ్డి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మహానుభావులు, ఆయన పి చంద్రశేఖర్ రెడ్డి గారు మోర్ దాన్ 98-99 మూవీస్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్, శ్రీధర్ గారిని ఇంట్రడ్యూస్ చేసిన కూడా సారే గారు బడపంతుల సినిమాలో చైల్డ్ యాక్టర్గా. సో వాళ్ళిద్దరి ప్రజెన్స్లో 3 రోజులు ఈ పాటను నేను ట్యూన్ చేస్తే ఆ పాట తీసుకొని బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి తీసుకెళ్తే బాలు గారు జస్ట్ వినగానే నారాయణ రెడ్డి గారు కదా ఇది సాహిత్యం అంటే సాహిత్యానికి సంబంధించిన పరిమాణం ఏదైతే ఉంటుందో నభూత నభవిష్యత్ మనకున్న సోకాల్డ్ ఎవరైతే లిరిసిస్టులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా నిజంగా భగవంతుడు సాక్షాత్కరింపనట్టు చేసినట్టే వాళ్ళనే భగవంతులే పుట్టినట్టు అనమాట. వాట్ ఐ మీన్ టు సే దేర్ ఇస్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. అంతే. అయితే వాళ్ళ ప్రజెన్స్లో అది కంపోజ్ చేసి తీసుకెళ్ళిన తర్వాత బాలు గారు పాడుతున్నారు. పాట పాడుతున్నప్పుడు నేను పక్కనే అలా నుంచునే ఉన్నా. అయితే శ్రీనివాస్ మీరు కూర్చోండి, యూఆర్ ది డైరెక్టర్ నౌ అంటే చూడు ఒక ఐ మీన్ అంత పాపులారిటీ ఉన్న పర్సనాలిటీ అంటే శ్రీనివాస్. హూ ఈజ్ శ్రీనివాస్ యాక్చువల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాలు గారు? శ్రీనివాస్ ఎవరు? కొన్ని కోట్ల అంటే మిలియన్ కోట్ల పరమాణువులు కూడా కాదు నేను. అలాంటి ఆయన ఒక డైరెక్టర్గా నన్ను అంత గౌరవించి ప్లస్ నేను పాడిన ప్రతిదీ కూడా యాస్టీస్ నేను ఎలా అయితే పాడానో దాన్ని ఇంకోసారి అడిగి ఇలా పాడినా ఇలాగే పాడినా అని అలాగే పాడి చేశారు మహానుభావులు. అని జీవితంలో నేను మర్చిపోలేను. బాలు గారి గురించి నా జీవితంలో ఏదైనా మర్చిపోలేనిది ఏదైనా ఉంది అంటే ఎన్నైనా జరుగుండొచ్చు. ప్రొడక్షన్లు తీయడం నాకు చేత కాదు, అయినా ప్రొడ్యూస్ చేశాను. డబ్బింగ్ చెప్పడం నాకు రాదు, అయినా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఏదో వెళ్తున్నా. న్యూస్ చదవటం నాకు రాదు, అయినా న్యూస్ రీడర్ అయ్యా. అన్నీ చేస్తూ కూడా ఏమన్నా అవన్నీ కూడా మిరకల్స్ కాకపోవచ్చు. కానీ బాలు గారు లాంటి మహానుభావుల్ని ఆఫ్టర్ ఆల్ ఒక శ్రీనివాస్ అనేవాడు చిన్న పాటని స్వరబద్ధం చేస్తే దాన్ని ఆయనతో పాడించుకోవటం అనేది గొప్ప సుకృతం అనుకుంటాను నేను. ఇంకా నాకేమొద్దు, ఇంకా ఆ పాట చాలు. నేను ఇంకో 100 ఏళ్ళు బతికేస్తాను. బాలు గారి గురించి మాట్లాడితే ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా మాట్లాడుతూనే ఉంటాం. పాటల పోటీలకు సంబంధించి ఏదున్నా కూడా బాలు గారి పాటే పాడేవాడు. ప్రతిసారి నేను రాగానే కొంతమంది నన్ను అంటుండేవారు, పల్లవించిన నా గొంతులో పాడతాడు శ్రీనివాస్, లేదు మామ చందమా పాడతాడు శ్రీనివాస్. అలా కొన్ని పెట్ సాంగ్స్ ఉన్నాయి. బాలు గారు అనగానే ఆ పాటలే పాడతాను. నిజంగా మహానుభావునికి సందర్భంగా అంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా భూత నా భవిష్యత్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా, ఒక వ్యక్తిగా కూడా మీరు నాకు అప్పుడు చెప్పిన మాట గుర్తుంది. బాలు గారు ఎవరు ఫోన్ చేసినా మళ్ళీ ఆయన స్వయంగా వాళ్ళకి ఫోన్ చేసి, ఇప్పుడున్న ఆర్టిస్టులు కొంచెం బిజీ అవ్వగానే ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ఆయన కమ్యూనికేషన్ ఫోన్ చేసి నేను ఎవరిని ఆయన మళ్ళీ ఫోన్ చేసి అమ్మ క్యాసెట్ వచ్చి పట్టుకెళ్ళమనండి ఎవరు ఆయన చెప్పడం. సో కొంతమంది మహానుభావుల గురించి పుడతారు అంతే ఇంకా చెప్పుకోవాలి. సో బాలు గారిని దశావతారం సినిమాలో అన్ని క్యారెక్టర్లకి ఆయనే చెప్పారు. అంటే ఆయన మనిషి కాదు, ఒక ఏమనాలి ఆయన్ని తెలియట్లేదు నాకు. సూపర్ హ్యూమన్ గాడ్ వ్యవస్థ నిజంగా చెప్తున్నాడు కదా. ఆయన చెప్పిన క్యారెక్టర్స్, ఆయన చేసిన క్యారెక్టర్స్, ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఆయన చేసిన సినిమాలు ఎన్నో సినిమాలు చేశారు. అలాంటి వాళ్ళు పుట్టరు. నేను చెప్తాను నమ్ముతా నా భవిష్యత్. బట్ ఓకే మిస్ అయ్యాం ఇండస్ట్రీ. నిజంగా నాకు నేను ఆయన చూడలేకపోయాను, డైరెక్ట్గా కలవలేకపోయా. నాకు రేడియోలో ఆయన పాట వినే ఇక్కడ దాకా వచ్చాను. అంటే అది నాకు అక్కడ విత్తనం అక్కడే రేడియోలో విన్నది. హ్యాట్స్ ఆఫ్ టు బాలు గారు. ఓకే, తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడైనా మ్యూజిక్ డైరెక్షన్ చేశారా సినిమాలకు కానీ? నా ప్రాజెక్ట్ వరకు నేను ఏవైతే సీరియల్స్ అవి ఉన్నాయో అంతవరకే ఉన్నాను తప్ప అంత ఆలోచన వెళ్ళలేదు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ టైం లేక దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేక. బట్ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ సంబంధించి ఎంతమంది దర్శకులు ఉన్నారు, ఆయన సంగీత దర్శకులు ఉన్నారు, మోర్ దాన్ 90% అందరు బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి. అందరూ నన్ను పిలిచి పాడించారు.
ఆ విషయంలో అందరూ కూడా నేను రుణపడి ఉంటాను. నేను ఒక పాట చాలా పాటలు విన్నాను, లలిత సంగీతంలో ఒక పాట విన్నాను. నేను రేడియోలో ఆర్జేగా పనిచేస్తున్నప్పుడు నేను ప్లే చేశాను ఆ పాట. మీకు లలిత సంగీతం పాడిన పాటలు ఏమైనా గుర్తున్నాయా మీకు? కలలో నీవైతే అని అదే అదే నేను విన్నాను. శ్రీ నిర్మల్ కుమార్ గారు ఉన్నారు. అసలు ఆ యొక్క సాహిత్యం కానీ సంగీత బాణి కానీ మీ గానం కానీ ఒక్కసారి ప్లీజ్. కలలో నీవైతే కలయే నిజమైతే నిన్ను కలవరించనా, నిన్ను కలవరించనా, కలనే స్మరించనా, కలలు నీవైతే కలయే నిజమైతే. వండర్ఫుల్. అసలు నేను ఆ పాట మీకు కూడా పంపించాను తర్వాత, మీకు గుర్తుందా? నేను ఆ మొబైల్లో పెట్టుకొని మళ్ళీ మీకు పంపించాను, అన్న ఇలా మీ పాట విన్నాను. అల్టిమేట్ అదే సాంగ్తో రేడియోలో నేను ఆడిషన్కి నేను సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ వుడ్ బీ హై అలా ఆ లెవెల్లో వచ్చాను. అక్కడి నుంచి మీరు కెరీర్ మొదలైంది. మీలా చాలా మంది నేర్చుకున్నారు ఆ పాట. అంటే చాలా మంది ఆ పాటను పాడారు. నిర్మల్ కుమార్ గారిని వారు కంపోజ్ చేశారు దాన్ని. వండర్ఫుల్ కంపోజిషన్. శివరామ్ గారని, కె శివరామ్ గారని ఉండేవారు. వారు లిరిసిస్ట్ అనమాట. చాలా అద్భుతమైన పాటలు రాశారు అప్పట్లో. సో అది కెరీర్కి వస్తే అక్కడి నుంచి ఇప్పటిదాకా పాడుతూనే ఉన్నాను. అయితే ఆ దాహం మాత్రం తీరలేదు. ఏమో ఎలా తీరుతుందో భగవంతుడే నిర్ణయించాలి. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే సినిమాలో పాడడానికి కాన్సన్ట్రేషన్ కంటే యాక్టర్ గానే ఎక్కువ ఫోకస్ బిజీ అయ్యాను. సో ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవాలి, లలిత సంగీతం మాత్రం నేర్చుకోవాలి. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవాలని సికింద్రాబాద్ మ్యూజిక్ కాలేజ్ జాయిన్ అయ్యాను. అపార్ట్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ. అక్కడ మధ్యాహ్నం వరకు యూనివర్సిటీ చూసుకోవడం, గచ్చి బౌలి నుంచి సికింద్రాబాద్ త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్కి రావడం ఎంత దారుణమైన జర్నీయో. ఎంత అప్పట్లో బస్సెస్ ఫెసిలిటీ కూడా చాలా తక్కువ కదా, ఫ్రీక్వెన్సీ చాలా ఇదిగా ఉండేది. సో అప్పట్లో మన కుంచెరగు వీళ్ళందరూ మేమందరం నిహాల్ అంటే మేమందరం ఒక బ్యాచ్. అప్పుడు ఒక 3 to 6 months మాత్రమే నేర్చుకోగలిగాను. కోరిక అలా ఉండిపోయింది, రాలేకపోయాను. సో ఇంకా అక్కడ హాస్టల్లోనే ఉండటం, 2 years పాటు పీజీ చేశాను అక్కడ. ఇంకా అలాగా కోరిక ఎప్పటికీ ఈడేరని కోరికలాగా ఉండిపోయింది. అదేమో. ఇకపోతే సెంట్రల్ యూనివర్సిటీలో నేను ఎంఏ చేశాను. ఎంఫిల్ ఎగ్జామ్స్ టైంలో ఇంకా డిస్కంటిన్యూ. అండ్ యాక్టింగ్ డిప్లొమా చేశాను. పిహెచ్డీ చేద్దామని ప్లాన్తో ఉన్నాయి యాక్చువల్లీ. కానీ జాబ్ రావడంతో ఆ కోరిక అఫ్ కోర్స్ ఇప్పుడు రిలేటెడ్ టు థియేటర్ చేద్దామని ప్లాన్తో ఉన్నా. ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ డిప్లొమాస్ ఐ మీన్ రీసెర్చ్ వర్క్స్ అవి ఉన్నాయి కదమ్మా, అందులో జాయిన్ అవ్వడం ప్లాన్తో ఉన్నా. మిమ్మల్ని ఆ ఫోటోలు అప్పుడు చూసినప్పుడు సురేష్ గారు లాగా ఉన్నారని ఎవరన్నా చాలా మంది పోలికలు కదా అన్నప్పుడు కొంచెం గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. నాకు చాలా మంది అన్నారు యాజ్ ఇట్ ఈస్గా సురేష్ గారు లాగా ఉంటారు. చాలా మంది అన్నారు. చాలా బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. పెద్ద దాంతో పోల్చడం కూడా. ఓకే అన్న, ఇప్పుడు చాలా మంది మీడియాకి రావాలనుకుంటారు. మీరు ఫస్టే చెప్పారు అంటే బ్యాక్గ్రౌండ్ మనకి లేదు, దాని గురించి ఆశించలేము, అది మనకి లేదు. ఓకే, ఇట్స్ పాసిబుల్, ఇట్స్ రియాలిటీ. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడు చాలామంది మన ఛానల్లో మెసేజ్ చేస్తూ ఉంటారు. చాలామంది ఔత్సాహికులు, తప్పేం లేదు, ఏ ఆర్ట్లోకైనా రావచ్చు. కానీ ఈ న్యూస్ రీడర్గా కానీ, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా కానీ, లేదా డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ ఇది ప్యాషన్ ఉంటుంది, వాళ్ళకి తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది. కొత్త వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు ఏది వాళ్ళకి అంటే ఏది ప్లస్ అవుతుంది, ఎలా రావచ్చా లేదా, ఏమంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, ఈవెన్ ఫినాన్షియల్గా మీకు సపోర్ట్ ఉన్నప్పుడు మీరు ఏదైతే అనుకుంటారో యాక్టివిటీ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీరు ఇంటెన్షన్ ఉంటుంది, ఏవైనా నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి, నా వాయిస్ బాగుంటుంది, మా ఇంట్లో మా ఫ్రెండ్స్ మా పీపుల్ వీళ్ళందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, నేను ఏమైనా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి. ఎలా ప్రూవ్ చేసుకోవాలి? వాట్ ఈస్ ద వే టు ఎంటర్, హౌ టు ఎంటర్ ఇన్ డబ్బింగ్ ఇండస్ట్రీ అనుకున్నప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే ఎవరో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ద్వారా కొంచెం చెప్పి నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. ఎలా వస్తుంది అవకాశం? మన సర్వైవల్లే ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ఇంకోవరకు ఎలా ఇస్తాం? మనం ఇవ్వలేము, కానీ సజెషన్ చేయొచ్చు. మీరు పలానా చేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, ఏ సీరియల్స్ షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అలా చెప్పినవి ఏమన్నా మీరు ఉంటే దాన్ని మీరు మీ ఇన్వెస్ట్మెంట్ అనుకుని దాన్ని ఎవరికైనా వినిపించినా ట్రై చేయండి.
అలా ఎంటర్ అవుతారు. డబ్బింగ్లో ఫస్ట్ డబ్బింగ్ అంటే ఏంటి యాక్చువల్లీ? పరకాయ ప్రవేశం. ఏదైతే క్యారెక్టర్ మీరు డబ్బింగ్ చెప్పాలని వాళ్ళు మీకు ఆపర్చునిటీ వచ్చిందో, ఆఫర్ వచ్చిందో, ముందు ఆ క్యారెక్టర్లోకి నువ్వు వెళ్ళాలి. ఆ క్యారెక్టర్లో నువ్వు అంటే శ్రీనివాస్ అనే నువ్వు ఆ క్యారెక్టర్ ఏదైతే రామయ్య, రాజయ్య, భీమయ్య ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లోకి మీరు వెళ్ళిపోతేనే మీ వాయిస్ అతని రూపంలో బయటకు రావాలి. అక్కడ కూడా మీ శ్రీనివాస్ వాయిస్ అక్కడ కూడా మీ ఇలా ఉంటే అతని క్యారెక్టర్లోకి వెళ్ళినట్టు కాదు కదా. అఫ్కోర్స్ కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, యాస్టీజ్ నా వాయిస్ మీరు చెప్తున్నట్టే ఉంటుంది, అది మీకు అప్రాపరియేట్గా ఉన్నప్పుడు నో బడీ కెన్ అబ్జెక్ట్ ఇట్. సో ఫస్ట్ మీరు డబ్బింగ్ అంటే డబ్బింగ్లో ఉండే మెళకువలు ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి. మీరే ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది, డెవలప్ అయింది. మాకు అప్పట్లో 30 years బ్యాక్ ఇలాంటివి ఏం లేవు. మేము ఎంతసేపు ఎవరన్నా పిలవాలి, అందులో కూడా బిట్ వర్క్, క్రౌడ్ వర్కే ఎక్కువ చేసేవాళ్ళు. 9 నుంచి 9 అలా 3 to 4 days చేసేవాళ్ళు. 350-500 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డబ్బింగ్ తోటే డబ్బులు సంపాదించాలని వస్తారా? మీ వల్ల కాదు. ప్రొఫెషన్గానే తీసుకొని వస్తారా? అది కూడా ఇంపాసిబుల్ కాదు. అపార్ట్ ఫ్రమ్ యువర్ యాక్టివిటీ కొంత ఏదో జాబ్ లేదా మీకు ఏదో పర్సనల్ స్కిల్స్ తోటి ఏదైనా వేరేది ఏదైనా చేసుకుంటూ కొంత అమౌంట్ను ఏదైనా మీకు బ్యాక్గ్రౌండ్ అలా చూసుకుంటూ వచ్చి ఇందులో మీరు ప్రయోగాలు చేస్తూ సక్సెస్ అవడమే తప్ప ఆల్ ఆఫ్ ఏ సడన్ వన్ ఫైన్ మార్నింగ్ మీకు ఆపర్చునిటీ వచ్చేది, హీరోకి మీ వాయిస్ వెళ్ళదు. దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో పీపుల్తో ఉన్న రిలేషన్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరో ఒకరు తెలుసు కదా, వాళ్ళు కాంటాక్ట్ చేయండి. కొత్త వాళ్ళు అనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళు ఏదో సజెషన్ ఇస్తారు. వాళ్ళు ఎవరో ఈటీవీ వాళ్ళు, ఇప్పుడు ఈటీవీ ఛానల్ అనేది మహాసముద్రం లాంటి ఛానల్. దానితోటే మేమందరం కూడా సో కాల్డ్ నా ఏజ్ కాంటెంపరీ ఏజ్ గ్రూప్ అందరూ దాంట్లోనే చెప్పాం, దాంట్లోనే నేర్చుకున్నాం, అన్ని మెళకువలు అక్కడే నేర్చుకున్నాం. ఇట్స్ లైక్ ఏ గురు అమ్మ. వాళ్ళు ఈటీవీ వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్న ప్రతి వాళ్ళు కూడా అంటే ప్రతి వాళ్ళంటే అందరూ ఈటీవీలో చెప్పకపోవచ్చు, కానీ నాకు తెలిసి మోర్ దాన్ 90% అందరూ ఈటీవీకి ఏదో ప్రాజెక్ట్ డబ్బింగ్ చెప్తూనే ఉన్నారు. అఫ్కోర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈటీవీ ఛానల్. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా వాళ్ళు ప్రైవేట్ ప్రొడ్యూసర్స్ కూడా ప్రొడ్యూస్ చేసిన ప్రాజెక్ట్ కానీ చెప్పే ఉంటారు. ఈటీవీ వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, చాణక్య అప్పట్లో వచ్చేది, హిందీ నేషనల్ నెట్వర్క్లో వచ్చేది, దాని డబ్బింగ్కి మన గోవింద్ ప్రసాద్ గారు మ్యాక్సిమం అందరూ కొత్త వాళ్ళందరూ క్రౌడ్లో చెప్పే మమ్మల్ని క్యారెక్టర్ రూపంలో అక్కడ ఎంటర్ చేశారు. అలా అందులోంచి మేము నేర్చుకుంటూ వచ్చాం. ఎందుకంటే నేను ఒక సెంటెన్స్ ఉంది, మహాశయ జన్మధన్యం అయింది అని నేను చెప్పాలనుకుంటాను. అక్కడున్న ఇన్ఛార్జ్ కానీ, అక్కడున్న కోఆర్డినేటర్ కానీ, లేదా డబ్బింగ్కి సంబంధించిన డైరెక్టర్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అలా కాదు సార్ మహాశయ జన్మధన్యమైంది అని చెప్పండి అంటారు. అంటే ఇక్కడే మనకి 2 వేరియేషన్స్ కనపడ్డాయిగా. సో ఆయనకు నచ్చినట్టు చెప్పేది ఒకటి, మనకు నచ్చినట్టు చెప్పేది ఒకటి. సో మనకు నచ్చేది ఆయన నచ్చాలని లేదు, అలాగని నచ్చకూడదని లేదు. సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ కానీ సీరియల్స్ కానీ చెప్పొస్తే సినిమాల్లో చెప్పడం అనేది ఈజీ అవుతుంది. సో ఒకప్పుడు డబ్బింగ్ అంటే ప్రొజెక్షన్ ఉండేది. ప్రొజెక్షన్ అంటే ఏంటి చాలామందికి, కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటంటే ప్రొజెక్షన్ ఏంటి సార్ అంటే డబ్బింగ్ చెప్పాలి, ఇప్పుడు ఆ క్యాండిడేట్ డబ్బింగ్ చెప్పాలని, కానీ అక్కడ ఉన్న డైలాగు ఎరా ఏం చేస్తున్నావు అంతా బాగానే ఉందా అని ఉంటుంది అక్కడ. వీళ్ళు దాన్ని బాగా చెప్పాలనేది ఎరా ఏం చేస్తున్నావు అంతా బాగానే ఉందా. ఈ ఆర్టిఫిషియాలిటీ ఏదైతే డిఫరెన్స్ ఉందో దాని నుంచి బయటపడాలి. ఇప్పుడున్న ట్రెండ్కి న్యాచురాలిటీ ఉండాలి. ఎరా ఎలా ఉన్నావు అంతా బాగానే ఉన్నారు అలా చెప్పగలిగితేనే నేను తొందరగా తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ మెమరీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేవాడికి. ఇప్పుడు ఈ మధ్య అప్పట్లో ఏంటంటే లూప్ సిస్టమ్ డబ్బింగ్ ఉండేది, అది నాకు తెలియదు యాక్చువల్లీ, అది మరీ కష్టమైన ప్రక్రియ. తర్వాత వచ్చిన తర్వాత లిప్ సింక్ ఉండేది. లిప్ సింక్ అంటే ఆర్టిస్ట్ రాగానే మనం కరెక్ట్గా చూసుకోవాలి, రాము ఇట్రా అని ఏదైతే నా లిప్ ఆ టైమింగ్లో ఆ ఫ్రేజ్ పలుకుతుందో రాము ఇట్రా అని అనాలి. అప్పటి నుంచి ఇప్పుడు టెక్నాలజీ ఎంతవరకు డెవలప్ అయిందంటే రాము ఇట్రా అనేది ఆ వీడియో సింక్ కాకపోయినా కూడా, లిప్ సింక్ కాకపోయినా నువ్వు పక్కన చెప్పిన రాము రాకుండా రాము ఇట్రా అని చెప్పినా కూడా ఈ 2 ఎడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సింక్ చేసే ఫ్లెక్సిబుల్ ఆపర్చునిటీ ఉంది. అంటే ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఎక్స్ప్రెషన్ అండ్ మెమరీ ఉండి అది చెప్పగల. ప్రతిదీ స్క్రిప్ట్ చూసుకునే చెప్పాలంటే లిప్కి చెప్పలేము, ప్రతిదీ దీని మీద ఆధారపడి చెప్పాలంటే ఎక్స్ప్రెషన్ కూడా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1-2 సార్లు మానిటర్ చూసుకుంటాం. మానిటర్ అంటే ఏదైతే షూట్ చేసిన పార్ట్ ఉంటుందో దట్స్ కాల్డ్ పైలట్ కూడా అంటాం. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తాం. సౌండ్ కట్
సౌండ్కి యాప్ట్ అవుతుందా లేదా. అప్పుడు వాడు లావుగా ఉన్నాడు, సన్నగా ఎలా చెప్తాం? అవును. వాడు సన్నగా ఉన్నాడు, వాడు తగ్గట్టు ఎలా లావుగా చెప్పలేము. సో దాన్ని బేరీ చేసుకుంటూ చెప్పగలగాలి. మీరు ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అబ్జర్వ్. అది ఏజ్డ్ క్యారెక్టర్ అబ్జర్వ్ చేయాలి, నీ ఏజ్ క్యారెక్టర్ అబ్జర్వ్ చేయాలి. డబ్బింగ్ అనే ప్రక్రియ చాలా కష్టమైన ప్రక్రియ. చాలా కష్టమైంది. ఒకప్పుడు 90s, ఐ మీన్ అరౌండ్ 60s, 70s, 80sలో ఇందాక మనం అనుకున్నట్టు డబ్బింగ్ ప్రక్రియ అనేది మన ఇవాళ ఎంత కష్టమో మనకి ఆ డబ్బింగ్లో క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. మిగతా వాళ్ళందరూ ఈజీ ఏముంది డైలాగ్ చెప్పడమే కదా అనుకుంటారు. ఉన్న డైలాగ్గా చెప్పడం. మైక్ ముందుకు వస్తే ఆ బ్రీతింగ్ కానీ, ఈవెన్ ఏదైనా మనం వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇక్కడ. ఆ బాడీ లాంగ్వేజ్ కూడా ఒకసారి ఏం మాట్లాడుతున్నాను, ఎందుకు వచ్చావు, నేను చెప్పినట్టు చేయాలి అన్నప్పుడు మన ఆటోమేటిక్గా మన హ్యాండ్స్ తిరుగుతాయి. అప్పుడు కొంచెం ఈ ఫ్యాన్సీయో లేకపోతే ఒకలాంటి రఫ్ అండ్ టఫ్ ఉన్న సౌండ్ వచ్చే షర్ట్లు వేయకూడదు. ఎస్పెషల్లీ గర్ల్స్, లేడీస్కి అయితే బ్యాంగిల్స్ దగ్గర నుంచి, ఇయర్ రింగ్స్ దగ్గర, ఈవెన్ కాలు పట్టీల దగ్గర నుంచి ఇవన్నీ కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లోనే మనం డబ్బింగ్ చెప్తూ ఉంటాం. సో ఇప్పుడున్న టెక్నాలజీకి సంబంధించి మీరు బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేర్చుకున్న తర్వాత త్రూ సంబడి, ఇప్పుడు డబ్బింగ్ యూనియన్స్ ఉన్నాయి, యూనియన్కి వచ్చి కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళందరూ. దానికంటే ముందు మీరు ఎస్టాబ్లిష్ అయ్యి విత్ సమ్ అవుట్పుట్ మీరు వస్తే యూ విల్ గెట్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇది కెరియర్ మాత్రం కాదు, ప్రొఫెషన్గా ఎన్నుకోవాలి. 100%. మళ్ళీ ఫైనల్ ఇంకోసారి కూడా చెప్తున్నా, ఐ వాంట్ టు సే అగైన్, ప్రొఫెషనల్ కెరియర్గా తీసుకుని ఇందులో సెటిల్ అవుదాం అనుకుంటే మాత్రం మేబీ ఆర్ మే నాట్ బి, అపార్ట్ ఫ్రమ్ సమ్ యాక్టివిటీ, అది నీకు లైవ్లీహుడ్గా ఏదో ఒక బిజినెస్ జాబ్ ఏదో ఒకటి ఉండి దాంతోపాటు దీన్ని చేసుకుంటూ నువ్వు బిజీ అయిన తర్వాత కావాలంటే దాన్ని విడిచిపెట్టి దీన్ని కంటిన్యూ చేయి. అలాగా ఇన్ని లక్షల మంది ఆర్టిస్టుల్లో కేవలం వేలలోనే డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, లక్షల్లో లేరు. ఆ వేలలో 100 లోపే ఎస్టాబ్లిష్డ్ రెగ్యులర్గా చెప్తున్నవాడు. ఎస్. ఇప్పుడు ఈవెన్ దో నేను చెప్పిన నన్నే పిలిచి మళ్ళీ చెప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు. రాజశేఖర్ గారు కానీ, అంటే ఉదాహరణకి సాయి కుమార్, రాజశేఖర్ గారు క్యాప్టెన్, సుమన్ గారు క్యాప్టెన్, ఒకప్పుడు గడ్సల్ రత్న కుమార్, అఫ్కోర్స్ ఈజ్ ఆల్సో, ఇప్పుడు కూడా చెప్తున్నారు, రత్న కుమార్ గారు, సాయి కుమార్ గారు, కొంగర జగ్గయ్య గారు, పీజే శర్మ గారు, అంటే మన సాయి కుమార్ గారు ఫాదర్. ఇక రవిశంకర్ గారు అయితే అసలు వీళ్ళందరూ కూడా ఏంటంటే భగవంతుడు వాళ్ళని ఈ డబ్బింగ్ అనే ప్రక్రియకి సంబంధించి కొంతమందిని పుట్టించాడు. వాళ్ళల్లో ఈ 100 ఉన్న వాళ్ళలో ముందు పుట్టించాడు అనమాట. వాళ్ళ అదృష్టం ఉంది నిజంగా, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళందరూ మనకు మార్గదర్శనం. శ్రీనివాసమూర్తి గారు కానీ, ఈ రాజేష్ గారు కానీ, ఇక సాయి కుమార్ గారు, రవిశంకర్ గారు, అయ్యప్ప గారు, వీళ్ళందరూ చెప్పే వింటున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటాయి. నారాయణ బాబు గారు, ఈ చెన్నైలో సుకాల్ పీపుల్ అందరూ సెటిల్ అయ్యారు. ఇక దుర్గ గారు, లేడీస్ గురించి చెప్పక్కర్లేదు. వాళ్ళన్నీ చెప్పిన డబ్బింగ్లు చెప్పిన సినిమాలు చూస్తూ వింటూ మేము పెరుగుతూ వాళ్ళు చెప్పిన వాటిని అన్నింటినీ ఇమిటేట్ చేస్తూ ఈ రోజున ఎస్టాబ్లిష్ అయ్యాం. సో ఇన్ దిస్ కనెక్షన్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ఆల్ ది సీనియర్ పీపుల్ ఆఫ్ డబ్బింగ్ క్రాఫ్ట్.